పొద్దున్నే 4-5 గంటలకు సక్సెస్ మీట్ పెడుతున్నారు. టికెట్ రేట్లు 250, 300 మల్టీప్లెక్స్లలో. మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కడికి వెళ్ళి వస్తారు? చూస్తుండగానే మీరు థియేటర్స్ క్లోజ్ అయిపోతే ఇంకా ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. ఈ రోజు దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేంత ధైర్యం, దమ్ము ఏ ప్రొడ్యూసర్కి లేదు. నాట్ ఓన్లీ తెలుగు, ఇవాళ బాలీవుడ్ చూసాం. బాలీవుడ్ ఫాల్ చూసన్నా మనం రియలైజ్ అవ్వట్లా. హీరోలను కూర్చోబెట్టి మాట్లాడతాం, డెఫినెట్గా మాట్లాడతాను. అందుకే కదా నా 60 సినిమాల్లో నేను 10 సినిమాలే స్టార్స్తో తీశాను. థియేటర్స్లో ఫస్ట్ డే కలెక్షన్స్ అని నెక్స్ట్ డే వేస్తారు. అభిమానుల కోసమనో, హీరోల కోసమనో, ఇది కాంపిటీషన్. అసలు సినిమా సెట్స్ మీదకి వెళ్ళకుండా, ప్రొడక్షనే స్టార్ట్ అవ్వకుండా సినిమా హిట్. ఇక నాకు తమ్ముడప్పుడు నాన్ థియేటర్కి 45 వేసుకున్నది, ఇప్పుడు 35 పడిపోయింది. తర్వాత ఎంత ఉంటుందో కూడా తెలియదు. ఈ మధ్యన దిల్ రాజు గారికి ఫిల్మ్ ఇండస్ట్రీకి అయినా దూరం పెరిగింది. నేను చేస్తున్నానా, నన్ను ఇండస్ట్రీ వాళ్ళు, దట్ ఈస్ మై 51-49 ఫార్ములా. మరి పవన్ కళ్యాణ్ గారితో పర్సనల్గా మాట్లాడే అవకాశం కాదు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి నాకేదో ప్రాబ్లం వచ్చినట్టు అందరూ, కెరియర్ విరిమల్ సినిమానే రిలీజ్ కాలేదు కదా, మరి ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ప్రతి స్ట్రాంగ్ హీరోకి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. బ్యానర్ పేరు వేస్తే ఏమవుతుంది? ఆ ప్రొడక్షన్లో మొత్తం ఇన్వాల్వ్ అవుతే తెలుస్తుంది. ఈ రిలీజ్ అనేది నిజంగా ఒక ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమాలకు ఎఫెక్ట్ ఉంది. వీళ్ళిద్దరు కరెక్ట్గా ఏది రైట్ ఏది రాంగ్ మాట్లాడగలిగితే అన్ని సెట్ రైట్. ఒక సినిమాని పనిగట్టుకుని చంపేయడం అనే కొన్ని గేమ్ చేంజర్కి జరిగింది, రేపు మీ సినిమాకి జరగదని గ్యారంటీ ఏంటి? అది ఏంటంటే చెదలు లాంటిది. ఈరోజు ఆ సినిమా, రేపు ఇంకొక సినిమా. క్వశ్చన్లు 100 ఉన్నాయి కానీ ఆన్సర్ అయితే ఒకటే. అన్ని మేమే పాడు చేసి ఇప్పుడు మన జనాలంటే ఏం ఉపయోగం? అందరిలాగా పరిగెత్తి సినిమాలు చేసేసి అడిగింది ఇచ్చేసి తర్వాత చేతులు కాల్చుకునే పని లేదు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ షో విత్ ఎన్టీవీ. నేను తారక్. ఈరోజు మన గెస్ట్ సక్సెస్ఫుల్ సినిమా ఫార్ములాని డీకోడ్ చేసిన సైంటిస్ట్, 50+ మూవీస్ ప్రొడ్యూస్ చేసిన ద ఎమినెంట్ ప్రొడ్యూసర్ అండ్ ప్రస్తుతం తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ తారక్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్. 30+ ఇయర్స్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, 22 ఇయర్స్ ప్రొడ్యూసర్. బట్ ప్రతి సినిమా కొత్తదే కదా, ఏ రోజుకు ఏ సినిమా రిలీజ్ అవుతున్నా దానికి ఉండే టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్? కంపల్సరీ. ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు అంటే ఒక మదర్ బేబీకి డెలివరీ ఇచ్చేటప్పుడు ఎంతమందిని కన్నా ఆ పెయిన్స్ అవన్నీ తప్పవు కదా, సినిమా కూడా అంతే. పోతే ఎక్స్పీరియన్స్తో కొంచెం తగ్గుద్ది. ముందే రిజల్ట్ చూసేసుకొని ఎక్స్పెక్ట్ చేసేస్తే ఇక్కడ ఫిక్స్ అయిపోతాం కాబట్టి స్ట్రెస్ తగ్గుద్ది. 22 ఇయర్స్గా ప్రొడక్షన్ చేస్తున్నారు, కానీ ప్రతి సినిమా ఇప్పుడు కూడా మనకేంటంటే అంతే ప్యాషన్గా అంతే ప్రొఫెషనల్గా చేస్తున్నారు. సో మీకు ఒక డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఏం చెప్తారు సార్ దానికి సంబంధించినంతవరకు? అంటే నాకు అదే ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్లో లేదు. ప్రతి సినిమాని నేను ముందు ఫైనల్ చేసి రిలీజ్ అవుతుందంటే అది సినిమా లాగే చూస్తాను. సో కాబట్టి ఆ సినిమా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనేది ఒక స్క్రిప్ట్ దగ్గర నుంచి అలాగే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తారు. కానీ ప్రతి సినిమా అటెంప్ట్ అనేది రిస్కే కదా. కంపల్సరీ. అంటే అక్కడే స్క్రిప్ట్ ఫైనల్ చేసుకునే దగ్గరే సినిమా డిసైడ్ అవుతుంది. 1. రెండో పాయింట్ ఏంటంటే బడ్జెట్, అనుకున్న బడ్జెట్ను మించేసి ఓవర్ బడ్జెట్ వెళ్తున్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతూ ఉంటుంది. మీరు ప్రొడ్యూసర్ కింద ఎస్వీసీలో 50 సినిమాలు కంప్లీట్ చేశారు సార్. మళ్ళీ కొత్తగా డిఆర్పీ స్టార్ట్ చేశారు. రీజన్ ఏమైనా ఉందా స్పెషల్గా? డిఆర్పీ దిల్ రాజు ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ హర్షిత్ అండ్ అన్సిత, దే వాంట్ ప్రొడ్యూస్ ఫిలిమ్స్ సపరేట్లీ అంటే నెక్స్ట్ జనరేషన్ టేస్ట్ ప్రకారం వెళ్ళాలి అని డిఆర్పి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఐ వాంట్ గివ్ ఫ్రీడమ్ టు దెమ్, కొత్తలతో. పాయింట్ 1 అది. పాయింట్ 2, నేను దిల్లు నుంచి ఆల్మోస్ట్ ఒక మిస్టర్ పర్ఫెక్ట్, ఓ మై ఫ్రెండ్ వేణుని ఇంట్రడ్యూస్ చేసే వరకు మ్యాక్సిమం అందరితో కొత్తాళ్ళతో చేశాను. కొత్తాళ్ళతో చేసిన తర్వాత అక్కడి నుంచి ఈ డైరెక్టర్ రిపీట్ అవ్వడం, ఆర్ బయట నుంచి వచ్చే డైరెక్టర్తో సినిమాలు చేయడం, అలా షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిపోవడం వల్ల నాకు కొత్త వాళ్ళతో యాక్సెస్ కట్ అయిపోయింది. చాలామంది నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటారు కానీ అప్రోచ్కి యాక్సెస్ కట్ అయిపోయింది. సో డిఆర్పి స్టార్ట్ చేయడానికి 4 years బ్యాక్ మెయిన్ రీజన్ అది. సో ఇప్పటికీ డిఆర్పిలో 4 సినిమాల్లో 4 కొత్త దర్శకులతో చేశాం. 3 రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ బలగం, సెకండ్ జనక అయితే గనక
హిట్, థర్డ్ లవ్ మీ వర్కౌట్ అవ్వలేదు, ఫోర్త్ ఇప్పుడు ఆకాశం దాటి వస్తావు రెడీ ఫర్ రిలీజ్, అది కూడా కొత్త వాళ్ళతో అందరితో చేసింది. సో దానికోసం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఒకటి కావాలి అని. ఇప్పుడు అది కూడా ఇప్పుడు వాళ్ళేంటి, ఇప్పుడు హర్షిత్ అన్సిత కూడా షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు నెక్స్ట్. నో మాకు కొత్త వాళ్ళే కాదు, వీ వాంట్ టు మేక్ ఇస్ ఎ బిగ్ ఫిలిమ్స్ ఆల్సో. ఇప్పుడు డిఆర్పిలో హర్షిత్ అన్సిత ప్రొడ్యూస్ చేయాలనుకుంటే దే విల్ గో టు ఇస్ ఎ బిగ్ ఫిలిమ్స్. ఓకే, దానికోసమే మళ్ళీ నాకు కొత్త వాళ్ళతో వర్క్ చేయాలని ఉంది నెక్స్ట్. సో కొత్త వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని, దానికే ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ న్యూ కంపెనీ లాంచ్ చేస్తున్నాము. సో దాంట్లో ఇంకా ఇయర్లీ ఒక మినిమం ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 5 to 6 న్యూ డైరెక్టర్స్ని కంపెనీ ద్వారా తీసుకొస్తారు. అయితే యాక్చువల్గా మీరు ఇంతకుముందు మీరే చెప్పారు, అంటే ఇంతకుముందు మీరు చేసిన బొమ్మరిల్లు కానీ ఇలాంటి బ్లాక్ బస్టర్, ఆర్య ఈవెన్ ఏదైనా కూడా బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ కూడా మీరు కొత్త డైరెక్టర్స్తోనే కంటెంట్ నమ్మే తీశారు. బట్ ఈ మధ్య మళ్ళీ అంటే ఆ షిఫ్ట్ తీసుకోలేకపోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఓన్లీ చేసిన వాళ్ళతోనే మళ్ళీ చేస్తున్నారు, లేకపోతే పెద్ద డైరెక్టర్స్తోనే చేస్తున్నారు? ఈ కొత్త తరాన్ని ఎంకరేజ్ అదే చేశాను కదా, గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ ఏంటంటే నేను ఒక్కొక్క సినిమా చేస్తూ అలా గ్రో అయ్యి ఎక్కడో వచ్చి కూర్చున్నాను, వాళ్ళు కింద ఉన్నారు, కలవటానికి యాక్సెస్ సెట్ అవ్వట్లేదు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్త వాళ్ళకు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా రావాలో తెలియదు. సో ఇఫ్ వాళ్ళ అప్రోచ్ కావాలని చాలా మందికి ఉంటుంది, వాళ్ళ దగ్గర కాంటెంట్ ఉంది, రైటా రాంగా డైలీ నేను 10 కథలు వినలేను కదా, వచ్చేస్తుంది. దానికోసం ఐఎమ్ ఫార్మింగ్ ఈజ్ ఎ టోటల్ న్యూ కంపెనీ, న్యూ టీమ్, 10 మంది క్రియేటివ్ టీమ్ని పెట్టాను. సో ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా వాళ్ళు స్టోరీ చెప్పాలనుకునే వాళ్ళు 10 మంది ఉన్నారు. దిల్ రాజు ఒకటి అవసరం లేదు, ఈ 10 మందికి 10 మందిలోకి వెళ్ళి 6గురికి 7గురు ఓకే చేసింది నా దగ్గరకు వచ్చేస్తారు. ఓకే, ఫిల్టరేషన్ గ్రౌండ్ లెవెల్లోనే. అయితే మీరు చేసిన సినిమాల్లో 50 సినిమాలు చేస్తే, అంటే 50+ సినిమాలు చేస్తే దాంట్లో పెద్దవాళ్ళతో చేసిన సినిమాలు చాలా తక్కువ. మిగతా మీరు అన్నట్టు మిడ్ రేంజ్ 10 సినిమాలు అవుట్ ఆఫ్ 50లో గేమ్ చేంజర్ వరకు చూస్తే అవుట్ ఆఫ్ 50లో స్టార్స్తో చేసిన 10 సినిమాలు, 10లో 8 సూపర్ హిట్స్, ఎక్సెప్ట్ గేమ్ చేంజర్, రామయ్య వస్తావయ్య తప్పితే ఆల్ సూపర్ హిట్స్. సార్, అయితే మీరు మిగతా అన్ని కొత్త హీరోలతో చేసిన సినిమాలు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ అంతకుముందు బృందావనం ముందు వరకు ఆయన ఇమేజ్ వేరు, చేంజ్ ఓవర్ ఇచ్చారు. తర్వాత ప్రభాస్కి మిస్టర్ పర్ఫెక్ట్ ముందు వేరు, చేంజ్ ఓవర్ ఇచ్చారు. అంటే ఇంకా అల్లు అర్జున్ అంటే ఇంక మీరు ఆర్యతోనే మొత్తం టోటల్ కదా. కానీ వీళ్ళని దాటి వీళ్ళని పెద్దవాళ్ళ కింద చేశారు. మళ్ళీ ఇప్పుడు పెద్దవాళ్ళతో సినిమాలు చేయడానికి వెళ్ళినప్పుడు అంటే అది కథ డిమాండ్ చేస్తుందా, లేదంటే పెద్ద సినిమా చేద్దాము, క్యాన్వాస్ పెద్దగా ఉంటుందా? ఇప్పుడు అదే బాహుబలి తర్వాత సినిమా అనేది మారుతూ పాన్ ఇండియా సినిమా అయిపోయింది. పాన్ ఇండియా సినిమా ఇప్పుడు స్టార్తో తీయాలనుకుంటే నేను మిస్టర్ పర్ఫెక్ట్, బృందావనము, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాగా తీస్తే వర్కౌట్ అవ్వదు. ఎందుకు? ఇట్స్ ఎ బిగ్ స్పాన్ పెరిగిపోయింది. సో ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని కథ ఆలోచించాలి, నాట్ ఓన్లీ తెలుగు ఆడియన్స్. అక్కడే మిస్ అవుతున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఒక స్టార్ వచ్చేసి ఒక ఓన్లీ తెలుగు కోసమే సినిమా చేయాలా, పాన్ ఇండియా కోసమే చేయాలా? ఇప్పుడు మీరు ఈ చేంజ్ ఓవర్లో మీరు అందరు స్టార్స్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఒకటి రన్ అవుతుంది. తెలుగు గురించి ఎవరు ఆలోచించట్లేదు, తెలుగు ఆడియన్స్ కోసమే సినిమా చూద్దామని ఎవరు ఆలోచించట్లేదు. ఇది పాన్ ఇండియాకి ఎలా తీసుకెళ్ళాలి? సో అప్పుడు ఏంటి, థింకింగ్ ప్రాసెసే మారిపోయింది. స్టార్స్తో ఇంకా ఓన్లీ మన స్టోరీ బేస్డ్ సినిమాలు ఈ మధ్య తీయలేం. మేబీ మళ్ళీ స్టార్స్ కూడా అరే తెలుగు కోసం మన సినిమా చేద్దామని స్టార్స్లో ఆలోచన వచ్చినప్పుడు తెలుగు సినిమా వస్తుంది. అంటే కరెక్టే సార్. నేను అంటే మీరు బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అడగగలుగుతున్నాను. ఇప్పుడు మన పుష్ప అనే సినిమా ఉంది, వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు అది రీజనల్ అనుకున్నారు. బట్ రాజమౌళి లాంటి ఒక డైరెక్టర్ చెప్పడంతో పాన్ ఇండియాకి వెళ్ళారు. అది పాన్ ఇండియా కంటెంట్ అయింది. కంటెంట్ ఏం మార్చలేదు కదా. పుష్ప 1 కదా, పుష్ప 1 ఎక్కింది కాబట్టి పుష్ప 2ని వాళ్ళు పాన్ ఇండియాకు ఒక బిగ్గర్ చేశారు. KGF 1 కొంచెం రీచ్ అయింది కాబట్టి KGF 2 బిగ్గర్ అయింది. ఇప్పుడు KGF బాహుబలి 1, బాహుబలి 2. అవును సార్. KGF 1, KGF 2, పుష్ప 1, పుష్ప 2. ఏమైంది, ఫస్ట్ సినిమాలు మేజర్ రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకురాలా, ఒరిజినల్ లాంగ్వేజ్లనే తెచ్చాయి. పుష్ప 1 ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు స్టేట్స్కి వెళ్ళే తెచ్చింది. హిందీ బెల్ట్ బాగా వచ్చింది కదా సార్. పుష్ప 1 నంబర్ 1 రెవెన్యూ ఓన్లీ తెలుగు స్టేట్స్, తర్వాతనే ఏదన్నా. అదే ఇప్పుడు పుష్ప 2 పెరిగిన తర్వాత ఇప్పుడు హిందీ నుంచి ఎక్కువ తీసుకుంది, బాలీవుడ్ నుంచి. ఎందుకు, బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత ఆ కాంటెంట్ కోసం ఆడియన్స్ వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి రాగలిగింది. ఫస్ట్ 1కి ఏది అద్భుతాలు జరగలే, గుడ్ రీచ్ అయ్యాయి. పార్ట్ 2లే అద్భుతాలు జరిగాయి, బాహుబలి కానీ, KGF 2 కానీ, పుష్ప 2 కానీ. సో అయితే మీరు మధ్యలో తమిళ్ కూడా వెళ్ళారు. యాక్చువల్గా తమిళ్లో ఆల్రెడీ విజయ్ గారితో కూడా చేశారు కదా. సో తమిళ్లో తెలుగు ఇండస్ట్రీకి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి సార్, సినిమా మేకింగ్ ప్రాసెస్లో కానీ లేదంటే మార్కెట్స్లో కానీ? ఇప్పుడు విజయ్ గారితో వర్క్ చేసినప్పుడు విజయ్ గారు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా నంబర్ ఆఫ్ డేస్ నేను ఇన్నిలో సినిమా తీసుకోండి అనేది రూల్స్ పెట్టి ఇచ్చేసాడు. అండ్ టైం
నువ్వు ఎప్పుడు మొదలు పెడుతున్నారు, ఎప్పుడు ఫినిష్ చేస్తున్నారు. ఆయన అదంతా ఒక సిస్టమ్. 6 months, ఎవ్రీ మంత్ 20 days. అంతే. నాది 120 days. నువ్వు సినిమా తీసుకో. 4 months. అది ప్రతి హీరో ఫాలో చేస్తే ప్రొడ్యూసర్కి ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే. ప్రొడ్యూసర్స్కి అట్లా హీరోలు 6 months ఒక సినిమా, ఎవ్రీ మంత్ 15 days 20 days ఇచ్చేసి నా 6 నెలల్లో మీవి ఇన్ని డేస్ మీరు ఏమన్నా ప్లాన్ చేసుకోండి అన్నప్పుడు అందరి మీద ఒక ప్రెషర్ ఉంటుంది. డైరెక్టర్ మీద కూడా ప్రెషర్ ఉంటుంది, ప్రొడ్యూసర్ మీద ఉంటుంది, టెక్నీషియన్స్ మీద ఉంటుంది. ఫట్ మంత్ 6 monthsలో సినిమా అయిపోద్ది. చేయగలుగుతారు, ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకుంటారు. ఆ సిస్టమ్ మన దగ్గర పోయింది. తెలుగులో ఇప్పుడు ఆ సిస్టమ్ మొత్తం కొలాప్స్లో ఉంది. సో మళ్ళీ నేను నెక్స్ట్ చేయబోయేటే ఐఎమ్ వర్కింగ్ రీవర్క్ ఫస్ట్లో ఏం చేశాము, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతుంది. ఇప్పుడు హీరోల్ని కూడా కూర్చోబెట్టుకొని నేను చేయబోతున్న హీరోలతో ఐఎమ్ డిస్కసింగ్ దిస్. నువ్వు 2 సినిమాలు, ఇప్పుడు విజయ్ దేవరకొండ 2 సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు నెక్స్ట్, మైత్రి వాళ్ళతో మాతో. నేను విజయ్తో క్లియర్గా చెప్పాను, నువ్వు 2 చేసినా డివైడ్ చేసివు. మైత్రి వాళ్ళకి 20 days ఇవ్వు, నాకు 20 days మేము ప్లాన్ చేసుకుంటాం. తర్వాత రిలీజ్ అనేది హీరోగా నువ్వు, బట్ వర్కింగ్ డేస్ నాకు పెంచుకోవాల్సిన అవసరం లేదు. నాకు 5 బంచులు 100 days ఇచ్చాయి, 5 bunches అయిపోయింది కదా. నాకు 5 నెలల బదులు 8 నెలల నా సినిమా అయిపోద్ది. అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటాం. రిలీజ్ అనేది హీరో ఇష్టం. నువ్వు మైత్రి ముందు చేయాలనుకున్నా మైత్రి చేసుకో, లేదు సార్ మీది రెడీ ఉంటే మీరు చేయాలంటే నాకు ఇచ్చే. హీరో యూ టేక్ కాల్, నాట్ ప్రొడక్షన్ హౌసెస్. విజయ్కి నేను చెప్పేది హీరో ఏది ఉంటుంది అలా చేయగలిగినప్పుడు ఫాస్ట్గా అవుతాయి. ఇప్పుడు విజయ్ టార్గెట్ పెట్టుకున్నాడు, మార్చి లోపల విజయ్ దేవరకొండ ఈ 2 సినిమాలు ఫినిష్ చేయాలి అంతే. మార్చిలో ఇట్స్ గుడ్. నేను విజయ్తో అదే డిస్కస్ చేశాను. ఇప్పుడు నితిన్తో నేను ఎల్లమ్మ చేస్తే కూడా అదే చెప్పాను. నితిన్ నాకు అలా వద్దు, 5 నెలల ఎవ్రీ మంత్ 20 days నాకు ఇచ్చేసి 5 monthsలో నా సినిమా ఫినిష్ అవ్వాలి. 6th month 7th month నేను పోస్ట్ ప్రొడక్షన్ టైం పెట్టుకుంటాను. ప్లానింగే దెబ్బతినింది. సేమ్ టైం ఓటీటీ. ఇప్పుడు ఓటీటీకి మేము అమ్మినప్పుడు వాళ్ళు చెప్పిన స్లాట్లో మేము సినిమాలు రిలీజ్ చేయాల్సి వస్తుంది. సో మొత్తం మారిపోయింది సిస్టమ్. సిస్టంలోకి తెచ్చుకోవాలి. 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక్కొక్క సినిమా చేస్తే మీరు ప్రొడక్షన్ పెట్టే కాస్ట్లో సగం పైనే కట్టుకోవాల్సి వస్తుంది. వేస్టేజ్ ఎన్ని రూపాయలు. ఇంట్రెస్ట్ నాట్ ఓన్లీ ఇంట్రెస్ట్, అందరికి శాలరీస్ ఇవ్వాలిగా. 6 నెలలకు నేను మాట్లాడిన సినిమా 2 ఏళ్ళు తీస్తే ఇంకా 18 నెలలు శాలరీస్ ఇవ్వాలి కదా. మేనేజర్స్కి ఇవ్వాలి, టెక్నీషియన్స్కి ఇవ్వాలి. ఈ మధ్య అదర్ టెక్నీషియన్స్ ఏంది సార్ 1 year కదా సార్ నా డేట్లు తీసుకుంది, నా డేట్లు అయిపోయినాయి, నాకు ఎక్స్ట్రా పే చేయండి అంటున్నా. ఇలా నేను కోట్లు గేమ్ చేంజర్ సినిమాకి కట్టాను. టెక్నీషియన్స్కి ఖర్చు పక్కన పెడదాం, అదే ఖర్చు ఎక్స్ట్రా టెక్నీషియన్స్కి, ఒక కెమెరామెన్ కావచ్చు, ఒక కో డైరెక్టర్ కావచ్చు, ఇంకొక టెక్నీషియన్ కావచ్చు, వాళ్ళకి మాట్లాడిన దానికంటే డబుల్ రెమ్యునరేషన్స్ పే చేశా. ఎవరు తిన్నది ఇది? ప్రాజెక్ట్కి యూజ్ అవ్వలే, ప్రొడ్యూసర్ మీదకి రాలే. సో సిస్టంలోనే మొత్తం చెడిపోయి ఉన్నాం. సిస్టమ్ని కరెక్ట్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ హీరోలే నిర్ణయం తీసుకోవాలి. నీ సినిమా, నీ కథ ఇది, నీకు 6 నెలలు కావాలా, 7 నెలలు కావాలా, 8 నెలలు కావాలా, లాక్. హీరో లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్ డైరెక్టర్ పనిచేస్తాడు. అయితే హీరో లాక్ చేసి ప్రొడ్యూసర్కి చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ దాంట్లోనే ట్రావెల్ అవుతాడు. అదే ఎగ్జాంపుల్ నాకు తలపతి విజయ్తో చేసిన వారీసు ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ ఇంకొక మాట వినిపిస్తుంది సార్. బేసిక్గా మనం పాన్ ఇండియా అని ఎప్పుడైతే అంటున్నామో పాన్ ఇండియా ఆర్టిస్టులను కూడా తెస్తున్నాం. వాళ్ళు వాళ్ళ లాంగ్వేజెస్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ ఆర్టిస్ట్ కాంబినేషన్ అనేది ఒక్కసారి కనుక ఏదైనా కారణం వల్ల దెబ్బతింటే మళ్ళీ ఆ కాంబినేషన్ సెట్ అవ్వదండి. ఇప్పుడు మీరే అడిగారు పుష్ప 1 సార్, పుష్ప పాన్ ఇండియాకి వెళ్ళింది కదా. సుకుమార్ కానీ, మైత్రివాల్ కానీ, అల్లు అర్జున్ కానీ పుష్ప 1లో ఎవరిని పాన్ ఇండియా ఆర్టిస్టులను పెట్టారా? పెట్టలేదు సార్. అదే సినిమా ఆడిందిగా. బాహుబలి 1 రాజమౌళి గారు తీసినప్పుడు పాన్ ఇండియా ఆర్టిస్టులను పెట్టలేదే, అదే సార్ ఆడింది కదా. KGF 1 ఎవరో కూడా తెలియదు మనకు. యష్ కూడా కొత్తగా, అవును, బట్ KGF అనే సినిమా వస్తే ఆడింది. ఇవన్నిట్లలో ఎవరున్నారని ఆడింది. పాన్ ఇండియా ఆర్టిస్టులు ఎక్కడ లేరు. మనము మార్కెటింగ్ స్ట్రాటజీ కోసము వాళ్ళని పెడదామా, వీళ్ళని పెడదామా, వీళ్ళు పెడితే యాడ్ అవుతుందా. సో థింకింగ్ ప్రాసెస్లోనే తప్పు ఉంది. సినిమాని సినిమాగా తీసి దాన్ని పాన్ ఇండియాకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు అది చేస్తున్నారా? మరి ఇప్పుడు చేయబోయేది అదే ప్లాన్. నెక్స్ట్ అంటే పాన్ ఇండియా ఆర్టిస్టులు ఎవరో రారు, మంది ఉండరు. మీ కథ కావాలని తీసుకొచ్చి పెట్టుకొని సినిమాని డిలే చేసుకోవాల్సిన అవసరం లేదు. సినిమాని డిలే చేయకూడదు. నా ఫార్ములా ఏంటి? 6 నెలల్లో సినిమా అయిపోవాలి, 8వ నెలలో సినిమా రిలీజ్ అవ్వాలి. అన్ని రకాలుగా వేస్టేజ్ కంట్రోల్ అవుతుంది, ఇంట్రెస్ట్లు కంట్రోల్ అవుతాయి. ఒకప్పుడు ప్రాసెస్ ఇది. మనమేమో బ్రహ్మ విద్య కాదు ఇది. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి, ఇండియన్ సినిమా పుట్టినప్పటి నుంచి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ పోతూ పోతూ పోతూ
చేస్తూ ఉన్నాం. స్టిక్ టు ద బేసిక్స్, మళ్ళీ బేసిక్స్కి వస్తున్నారు మీరు. బేసిక్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము ఏఐలో చేస్తుంది కూడా అదే. ఆ బేసిక్స్ని ఏఐలో అందరికి అర్థమయ్యేలాగా ఎలా చేయాలని మా లార్విన్ ఏఐ కంపెనీ స్టార్ట్ చేసింది. దాంట్లో ఎలా తీసుకురావాలని వర్క్ చేస్తుంది. ఇంకా లార్విన్ అప్పుడు మాకు ఒక్కసారిగా కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. దిల్ రాజు గారు అంటున్నారు ఏఐ అంటున్నారు, అసలు ఏం చేస్తారంటే మీరు చెప్పిన తర్వాత మాకు క్లారిటీ వచ్చింది. బట్ ఈ థాట్ ఎవరిది, మీదా లేకపోతే నాదే? మీదేనా? నా దగ్గర. అంటే తేజస్విని గారు నన్ను నమ్మారు అది నా ఐడియాని నేను వాళ్ళందరినీ టీముని ఫామ్ చేశాను. దిల్ రాజు డ్రీమ్స్ కూడా ఇస్ మై ఓన్ థాట్. ఓకే ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని దాంట్లో టీమ్. సో నాది ఐడియాకి టీం అందరు యాడ్ అవుతూనే ఒక కంపెనీ ఫామ్ అవుతుంది. ఓకే, మీరు ఇచ్చిన ఆ బీజాన్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా మేము ఏం సాధించలే. లార్విన్ ఏఐ సాధించాల్సింది ఉంది. ప్రోడక్ట్ రెడీ స్టేజ్లో ఉన్నాం. రెడీ అవ్వాలి, ప్రోడక్ట్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, వాళ్ళకి రిజల్ట్స్ రావాలి. వచ్చినప్పుడు నమ్ముతారు. బట్ కొత్తదనం అనేది ఎప్పుడు కూడా టైం అయితే తీసుకుంటుంది సార్ మనకు. అది ఇప్పుడు అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరో, జరిగిపోయిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదని చెప్పి అప్పుడు చెప్పుకుంటారు. దిల్ రాజు గారు ఆ రోజు ఆ స్టెప్ తీసుకోబట్టి ఈరోజు ఈ రిజల్ట్స్ అన్ని మాట్లాడతారు రేపొద్దున్న. సార్ అయితే మీరు మొన్న చేసిన ఒక కామెంట్స్ మాత్రం బాగా వైరల్ అయినాయి. అదేంటంటే ఫేక్ వ్యూస్ గురించి. ఇది జనరల్గా ఎవడో అసలు అంటే మాట్లాడాలంటే కూడా భయపడిపోయే సబ్జెక్ట్. మీరు యాజ్ ఏ ప్రొడ్యూసర్ అని చెప్పేసరికి ఒక్కసారిగా కొన్ని డోర్లు ఓపెన్ అయినాయి. బట్ దానికి అది ఒక రీజన్ సార్, ఒప్పుకుంటాను. ఇంకొక సెకండ్ రీజన్ ఏంటంటే సినిమా ఎలాంటి రిజల్ట్ అయినా ఉండండి, డిజాస్టర్ అనేది థియేటర్లో సెకండ్లోంచి లెగిసి వెళ్ళిపోతున్నా కూడా సినిమా అయినా 4-5 గంటలకు సక్సెస్ మీట్ పెడుతున్నారు. దాంతో ఆడియన్స్లో ఏమొచ్చేసిందంటే ఒరే సినిమా అంటే రిలీజ్ అయితే సక్సెస్ మీట్ పెడతారా, అది సక్సెస్సా కాదనేది మనం సోషల్ మీడియా చూసి తెలుసుకోవాలి, వెబ్సైట్లు చూసి తెలుసుకోవాలి, ఇలాంటి ఒక మైండ్ సెట్ వచ్చేసింది ఆడియన్స్కి. ఈ సక్సెస్ మీట్స్ అనేవి కూడా దాన్ని కూడా మీరు అదే ఫాలో అవుతారా? 100%. సినిమా హిట్ అయితేనే సక్సెస్ మీట్. బాగా లేని ఇప్పుడు సక్సెస్ మీట్ ఎందుకు పెట్టాలి? అదే కదా. బాగుంది రైట్. అరే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి బాగుంది అని వచ్చిన సినిమాకు మనం సక్సెస్ మీట్ పెడితే దానికి వాల్యూ. ఫ్లాప్ సినిమాను మనకు తెలుసు కూడా మనం పిలిచి మాట్లాడండి అంటే ఏం మాట్లాడతారు ఎవరైనా? నాకు తెలుసు, ప్రొడ్యూసరే నాకు తెలుసు. నేను చెప్పాను కదా, రిలీజ్ కంటే ముందే నాకు తెలుస్తుంది నా సినిమా ఆడుతుందా ఆడట్లేదా, ఫాల్స్లో ఉన్నామా లేదు. కొన్ని సినిమాలు కన్ఫ్యూజ్లో ఉంటాం, అది థియేటర్లో పడితే ఇది క్లారిటీ వస్తుంది, మనం ఏదో అనుకుంటున్నాము, మేము అనుకున్నది ఒక్కోసారి థియేటర్లో వర్క్ అవ్వదు, మిస్ఫైర్ అవుతుంది. కానీ నేను ఇక్కడ నమ్మి అక్కడికి వెళ్ళిన తర్వాత అద్భుతం జరగడం అనేది నాకైతే ఈ రోజు వరకు కనిపించలా నా సినిమాల్లో. ఏది మీరు ఊహించిన దానికి ఊహాతీతమైన రిజల్ట్ దేనికి రాలేదు. నేను ఇక్కడ ఇది ఆడదు అనుకుంటే థియేటర్కి వెళ్ళి ఆడిన సినిమా అయితే నాకు ఏది లేదు. నేను నమ్మింది ఇంకా మిస్ అయింది 1-2 సినిమాలు ఉన్నాయి. కానీ ఏం సార్ అవి? శ్రీనివాస కళ్యాణం ఐ బిలీవ్. కానీ నాకు నచ్చింది సార్, అది చాలా మందికి నచ్చింది. కానీ థియేటర్కి థియేటర్లో చూసేంత లేదు. నేను షోస్ వేసాను రిలీజ్ కంటే ముందు, నా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ అద్భుతంగా అప్రిషియేట్ చేశారు షోలలో, ఫ్యామిలీస్ అప్రిషియేట్ చేశారు. కానీ ఆడిటోరియంకి వెళ్ళిన తర్వాత పీచి అయింది అన్నారు. నేను చూశాను, నన్ను ఎవరు అడిగితే బాగుందని చెప్పాను. ఆయనకి 2 డాటర్స్ ఉన్నారు, వెళ్ళి చూస్తే ఆయన బాగుందని చెప్పారు. కానీ రిజల్ట్ చూసేసరికి నాకు అంటే పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్, ఇప్పుడు నేను ఎప్పుడు అదే చెప్తాను, ఒక థియేటర్లో ఉన్న ఆడియన్స్లో 70% ఆఫ్ ఆడియన్స్కి సినిమా నచ్చితే అది హిట్ సినిమా. 30% నచ్చి 70కి నచ్చలేదు అనుకో అది ఆడదు సినిమా. 30% నచ్చే వాళ్ళు ఉంటారు, రీజన్ ఏదైనా కావచ్చు, దాంట్లో వాళ్ళకి ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు. బట్ మోర్ దెన్ 70% కనెక్ట్ అవ్వాలి. అది ఇప్పుడు మీరు అన్నారు ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ అవసరం లేదని చెప్పి. బట్ ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది మనకి మార్నింగ్ షోతో తెలిసిపోద్ది సార్? 90% తెలుసు. 10% ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్న పాయింటే, 70%కు నచ్చి 30%కు నచ్చకపోవడం. కేరింత అనే సినిమా ఉంది నాకు. నేను థియేటర్లో నిలబడి దేవి థియేటర్లో నిలబడి నేను సినిమా అంతా చూసుకుంటాను. నూకరాజు వచ్చినప్పుడు అలా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్, వేరేప్పుడు సప్పగా ఉన్నారు. బయటకు వచ్చాయి, ఓపెనింగ్ లేదు సినిమా ఆ రోజుల్లో. ఏంట్రా అనుకున్నా, ఆఫీస్కి వచ్చా, కూర్చున్నా, కరెక్ట్ 2:30కి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే వైజాగ్ వెళ్ళి మా మేనేజర్ ఫోన్, సార్ సినిమా బాగుంది మాకు, శ్రీకాకుళం మ్యాట్ని ఫుల్ అయింది సార్ అన్నాడు. ఆ పాయింట్ నాకు ఎనర్జీ ఇచ్చింది. అంటే సినిమా బాగాలేకుంటే ఎక్కడ ఫుల్ అవ్వకూడదు, శ్రీకాకుళం ఫుల్ అయిందంటే ఈ సినిమా రీచ్ అవుతుంది. ఆ రోజు నుంచి 4 వీక్స్ నేను ఆపకుండా ప్రమోషన్ చేసి ఆ సినిమా హిట్ అయింది. వదిలేస్తే హిట్ అవ్వదు. సో మార్నింగ్ షోకు మనకు అనుకున్న రేంజ్లో ఇవాళ ఈరోజు ఏమైపోతుంది, సోషల్ మీడియా అనేది డామినేట్ చేసేస్తుంది. సోషల్ మీడియాలో మీరు నెగిటివ్ నువ్వు ఏది చూడు, వెబ్సైట్ నెగిటివ్, సోషల్ మీడియాలో నెగిటివ్ అంటే సినిమా చచ్చిపోతుంది. మంచి సినిమా కూడా చచ్చిపోతుంది.
ఎందుకు వీళ్ళు చూసి ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే చేస్తున్నారో చచ్చిపోతుంది. అయితే సార్ ఇప్పుడు కుబేరా రిలీజ్ అయింది మొన్న, బ్లాక్ బస్టర్ అన్నారు, సక్సెస్ మీరు అన్నట్టే ఆ రోజు పెట్టారు, తర్వాత ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ పెట్టారు. బట్ తమిళ్లో చూస్తేనేమో అసలు రెవెన్యూలు 0 అంటున్నారు. ఇక్కడ మనకంటే ఓవరాల్ రెవెన్యూ చూసుకున్నా కూడా మంగళవారం చూస్తే 5.5కి పడిపోయింది యాక్చువల్గా. అంటే ఏంటి ట్రెండ్ ఏంటి అసలు? ఫస్ట్ రోజు హిట్ అన్నది, ఫస్ట్ 3 రోజులు భయంకరంగా ఆడేసిన సినిమా సోమవారం నుంచి మంగళవారం నుంచి డౌన్ ట్రెండ్కి వచ్చేసి. ఇప్పుడు కుబేరా తీసుకుంటే ఇప్పుడు బేసిక్ వీకెండ్ ఫ్రైడే రోజు అనుకున్న రేంజ్లో ఫుల్స్తో ఓపెన్ అవ్వలేదు సినిమా. అవ్వలేదు. గుడ్ 60%, మార్నింగ్ షోస్ 30-40% ఉన్నాయి, మ్యాట్నీకి వచ్చే వరకు 50% అయ్యాయి, ఫస్ట్ షోకి వచ్చే వరకు 70% వచ్చి సెకండ్ షో వచ్చే వరకు ఫుల్స్కి వచ్చాయి ఫ్రైడే రోజు. ఎందుకు? ఆల్ రివ్యూస్ గుడ్, సినిమా చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో బాగుందని చెప్పారు, దాంతో గుడ్. సో గుడ్ అనేది ఫ్రైడే ఏదైతే వచ్చిందో అది సాటర్డే సండే సస్టైన్ చేసింది ఫుల్స్ మీద. తర్వాత వాళ్ళు ప్రమోషన్. సో మండే ఏంటి? వర్కింగ్ డే. మండే వర్కింగ్ డే అయినప్పుడు మళ్ళీ మండే నుంచి మెల్లిగా డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. వీకెండ్ ఉన్న కలెక్షన్స్ ఎక్కడ ఉండవు. ఇప్పుడు అక్కడ సితారే జమీన్ ఫర్ కూడా తీసుకోండి, డే 1 8 crores, డే 2 20+, డే 3 20+ అన్నారు. సో ఆల్మోస్ట్ 55 crores ఏదో వచ్చింది 3 days. మళ్ళీ మండేకి వచ్చే వరకు 8 crores. కానీ డ్రాస్టిక్ వచ్చేస్తే ట్రెండ్ మారిపోతుంది. అదే నేను చెప్తుంది, ఈ ట్రెండ్ మారిపోవడానికి రీజన్స్ ఏంటి అనేది నేను స్టార్ట్ చేసింది అదే. మండే నుంచి ఉన్న ఈ అడ్మిషన్ రేట్స్ వల్ల, ఈ క్యాంటీన్స్ రేట్స్ వల్ల, థియేటర్ అంబియన్స్ వల్ల చాలా సెంటర్లలో జనాలు ఎందుకులే దే ఆర్ నాట్ కమింగ్. మనకు ఫస్ట్ కరెక్షన్ అక్కడ జరగాలి, అంటే ఫుట్ఫాల్ పెంచాలి. అంటే ఇప్పుడు బాగున్న సినిమా కూడా మండే నుంచి కలెక్షన్స్ పడిపోతున్నాయంటే ఎక్కడ తప్పుంది? మాలో తప్పుంది. ఓటీటీలో వచ్చేస్తుందని నువ్వు సినిమా బిగినింగ్ వేసేస్తున్నావు. సో ఫ్రైడే సాటర్డే సండే చూసినోడికి మళ్ళీ ఇంకోసారి ఎందుకు వస్తాడు థియేటర్కి? ఒక్కొక్క సినిమాని 10 సార్లు 20 సార్లు చూసిన వాళ్ళని ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, ఫ్యామిలీస్ రిపీటెడ్గా వచ్చి చూశారు. అందుకే అంత బ్లాక్ బస్టర్ కదా. రిపీట్ ఆడియన్స్ రిపీట్ ఆడియన్స్ లేకుండా మేమే కట్ చేసేస్తున్నాం. సినిమా బిగినింగ్లోనే ఇది నెట్ఫ్లిక్సా, అమెజానా, ఇంకెక్కడ వస్తుందో ఫస్ట్ టైటిల్స్లో వేసేస్తున్నాం. టికెట్ రేట్లు 250, 300 మల్టీప్లెక్స్లలో. మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కడికి వెళ్ళి వస్తారు? రాకుండా మాది మేమే కిల్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికన్నా తేరుకోకుంటే ఇట్స్ ఎ హై టైమ్, ఇట్స్ ఎ బ్యాడ్ టైమ్ ఫర్ ఇండస్ట్రీ, సేమ్ టైం హై టైం. తేరుకోవాల్సిన టైం వచ్చింది. వార్నింగ్ బెల్. తేరుకోకుంటే వరెస్ట్ స్టేజ్ చూస్తారు. ఎవరికి వాళ్ళు చెప్తున్నారు సార్, మీరు చెప్తున్నారు, అటు బన్నీవాస్ గారు, ఎవరు సినిమా వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇండస్ట్రీ అంతా ఒకే తాటి మీదకి వచ్చి చేస్తే తప్ప వర్కౌట్ అయ్యే మ్యాటర్ కాదు ఇది. ఇలా మాట్లాడుకుంటుంటే చూస్తుండగానే మీరు థియేటర్స్ క్లోజ్ అయిపోతే ఇంకా ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోతే మనం ఏం చేయలేం, స్లేవ్స్ లాగా అయిపోతాం కదా. మరి ఎప్పుడు కలిసి కూర్చుని మాట్లాడుకునే టైం ఎప్పుడు సార్? ఎవరిలో రియాలిటీ రావాలి? ఇది అందరిలో ఎవరు ఫస్ట్? ప్రొడ్యూసర్స్, హీరోస్లో రావాలి. హీరోస్ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పేంత ధైర్యం, దమ్ము ఏ ప్రొడ్యూసర్కి లేదు. నాలాంటి ఇలా వాగితే దిల్ రాజు ఇలా మాట్లాడుతున్నాడు అంటారు తప్పితే ఫస్ట్ హీరోలకి ఏం జరుగుతుంది, ఎంత రెవెన్యూ, ఎంత ఫుట్ఫాల్. 50% ఫుట్ఫాల్ పడిపోయింది ఇప్పుడు మాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిదా, శేఖర్ కమ్లతో మేము తీసిన సినిమా, ఈరోజు కుబేరా సక్సెస్ఫుల్ సినిమా. ఇవి రెండు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫుట్ఫాల్ ఎంత ఫాల్ ఉంది. అది 90 crores. సో ఇంత ఫాల్ సినిమా టు సినిమా పడిపోతుంది ఫుట్ఫాల్. సో అల్టిమేట్ ఫుట్ఫాల్ పెరగాలంటే ఏం చేయాలనేది అందరు ఆలోచించాల్సిన పాయింట్. అక్కడ ఎవరు ఆలోచించే స్టేజ్లో లేరు. బట్ రేపొద్దున్న ఇది ఖచ్చితంగా డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ హీరోల మీదే కదా. ఇప్పుడు కాదు, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్. ఫస్ట్ ఫేజ్లో వీళ్ళే ఉంటారు. వీళ్ళు తగ్గుతున్నా కొద్దీ, ఇప్పుడు పోతున్నా కొద్దీ ఎఫెక్ట్ అయ్యేది హీరోలకి, డైరెక్టర్లకి, టెక్నీషియన్స్కి. వాళ్ళు హిందీ మార్కెట్, బాలీవుడ్ మార్కెట్ చూడండి. ఇవాళ అమీర్ ఖాన్ గారు ముందుకొచ్చి సితారా జమీన్ ఫర్ నేను 1 year వరకు ఓటీటీకి ఇవ్వను అన్నాడు. ఫస్ట్ స్టెప్ వేసాడుగా. ఎవరో ఒకరు అలా ఫస్ట్ స్టెప్ అనుకొని అందరిని పిలుచుకొని మాట్లాడుకోవాల్సిన టైం. అందరు కలిస్తేనే అవుతుంది. అది ఫస్ట్ హీరోస్ దగ్గర థింకింగ్ స్టార్ట్ అవ్వాలి. ఓహో లేదు ఇది నిజం,
ఇది అబద్ధం కాదు కదా. అది అబద్ధం కాదు. సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మీరు అన్న ఫస్ట్ ఫేజ్లో లేకపోయినా సెకండ్ ఫేజ్లో ఇది అబద్ధం కాదు అన్నప్పుడు రియాలిటీలోకి రావాలి. ఇంకెవరు రియాలిటీలోకి రావట్లేదు. అంటే మీరు ఫస్ట్ ఎప్పుడైతే సినిమా కానీ కొన్ని సినిమాలు అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇచ్చేసారు, డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ చేశారు. అప్పుడు అనుకున్నారా మనల్ని ఓటీటీ మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటుందని ఐడియా మీకు ఉందా? డెఫినెట్గా నేను, అరవింద్ గారు, సురేష్ బాబు గారు అప్పుడు వాళ్ళ సీనియర్స్ కాబట్టి నేను ఫోన్ చేసి అడిగాను, ఇలా నాకు ఆఫర్ ఉంది, ఏం చేయాలి, చెయ్యాలా వద్దా, ఇది ఇండస్ట్రీకి డ్యామేజ్ అవుతుందా ఏంటి అంటే, కోవిడ్ ఎప్పటి వరకు వెళ్తుందో నీకు తెలియదు, సినిమా రెడీ చేసి పెట్టుకున్నావు, సో నీకు తప్పదు, ప్రొడ్యూసర్గా నీకు తప్పదు. ఈ ఇండస్ట్రీకి ఏమవుతుంది అనేది నీ చేతిలో ఏముంటుంది. అలా అయిన రోజు మళ్ళీ ఆలోచించాలి అని. సెస్ ఈరోజు నాట్ ఓన్లీ తెలుగు, ఇవాళ బాలీవుడ్ చూసాం, బాలీవుడ్ ఫాల్ చూసన్నా మనం రియలైజ్ అవ్వట్లా. కొన్ని ఏంటంటే డైరెక్ట్ మనకు జరిగే దెబ్బలతో మనం రియలైజ్ అవుతాం. పక్కోడికి జరిగిన దెబ్బల్ని చూసి మనం రియలైజ్ అవ్వాలి. పక్క ఇండస్ట్రీని చూస్తున్నాం, బాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఎలా అయ్యింది, పాఠం నేర్చుకోవాలి అక్కడి నుంచి. అక్కడ చూసన్నా మనం రియాలిటీలోకి రావాలి. ఎవరు రియాలిటీలోకి రావట్లేదు. ఏ హీరో, అందరు హీరోలు ఆలోచించుకోవాల్సిన టైం అనుకుంటున్నారు, నడుస్తుంది వాళ్ళకేం కాదు. కానీ ఏదైతే మార్కెట్ పాన్ ఇండియాకి వెళ్ళి నంబర్స్ పెరిగాయో మెల్లిగా డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. మనం ఏం అచీవ్ చేసినట్టు, అక్కడికి రీచ్ అయిందని నిలబెట్టడానికి ఏం చేయాలి చూడాలి కదా. ఇవాళ పుష్ప 1800 కోట్లు వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ సినిమాలు కూడా 2000 కోట్లకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఆలోచన. అంటే ఫుట్ఫాల్ ఎలా పెంచాలి, అల్టిమేట్ ఏంటి ఫుట్ఫాల్, ఆడియన్స్ని థియేటర్కి ఎలా తీసుకురావాలనేది. కాంటెంట్ ఎవరిష్టం వాళ్ళు. ఇప్పుడు ఒకరికి నచ్చిన కాంటెంటే చేస్తారు. బయట ఉన్న అదర్ థింగ్స్ అన్నిటిని కరెక్ట్ చేయకుంటే గోయింగ్ టు బ్యాడ్. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ పెద్ద హీరోలతో కూడా సినిమాలు అంటున్నారు, మరి హీరోలను కూర్చోబెట్టి మాట్లాడతారు? డెఫినెట్గా మాట్లాడతాను, దాంట్లో డౌట్ లేదు. నేను అంటే నాకు ఇప్పుడు పెద్ద హీరోలుగా ఉన్న ఇవాళ స్టార్ హీరోలు అందరితో నాకు క్లోజ్ అసోసియేషన్ తీసారు. తర్వాత క్లోజ్ ఎందుకు, అందరం ఒకటేసారి గ్రో అయ్యాం. ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అప్పుడే అందరం. ఇప్పుడు బన్నీ, అవును, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్తో బిగినింగ్లో నాకు తక్కువ ఉన్నా, తర్వాత 2 సినిమాలు నేను చేశా. మహేష్ గారితో 3 సినిమాలు చేశా. మహేష్ గారు కూడా నేను చెప్పగలుగుతాను. కళ్యాణ్ గారికి ఇలాగనే వకీల్ సాబ్ చెప్పేటప్పుడు ఎలాంటి సినిమా చేస్తామని మాట్లాడే చేశాను. అంటే కొంచెం నేను చెప్పినప్పుడు వాళ్ళకు ఆ నిమిషం హార్డ్గా ఉంటుంది. ఆయన ఇట్లాగే చెప్తారులే కానీ సమస్య వచ్చిన రోజు కానీ అర్థం కాదు. ఈరోజు నేను చెప్తున్నా, ఈజ్ అ వార్నింగ్ బెల్. అందరం మార్చుకోకుంటే ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్ ఇస్ అవర్ స్టేజ్. ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం వస్తుంది సార్. మీరు పెద్దోళ్ళతో సినిమాలు చేస్తానని చెప్తున్నారు, మిగతా ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్ళు అడిగినంత ఇచ్చేసి వాళ్ళు చెప్పినట్టు కొట్టేసినప్పుడు దిల్ రాజు కూర్చోబెట్టి ఇలా మాట్లాడితే ఏంటంటే, ఎందుకు మన మిగతా వాళ్ళందరూ ఏం చెప్తే చేస్తున్నారు, ఎంత పడితే అంత ఇస్తున్నారు కదా, దిల్ రాజుకి వెళ్ళినప్పుడు ఎన్ని ఉన్నప్పుడు ఎందుకు సినిమా చేయాలా, అవసరమా అనేది ఒకటి రాదు అక్కడ. 90% వస్తుంది, రాదా కాదు, 99% వస్తుంది. అందుకే కదా నా 60 సినిమాల్లో నేను 10 సినిమాలే స్టార్స్తో తీశాను. నా మీద అదే అభిప్రాయం చాలా మట్టుకు వస్తుంది. బట్ నేను చెప్పినప్పుడు సిచ్యువేషన్స్ కనిపించినప్పుడు అర్థమవుతుందిగా, అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు నేనేం ఏంది బూచ్ అని చెప్పట్లేదు కదా. రియాలిటీ ఏముంది, ఈ రియాలిటీని మనం అర్థం చేసుకొని మన ప్రోడక్ట్ని ఎలా ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఫుట్ఫాల్ పెంచుకునే సినిమాలే తీయాలి. మీకు కావాల్సింది మీరు తీసుకోండి. నేను అదర్ ప్రొడ్యూసర్ కూడా అదే చెప్తాను. హీరో కావాల్సింది ఏంటి ఇవ్వండి, డైరెక్టర్ కావాల్సింది ఏంటి ఇవ్వండి, థర్డ్ ఎవరు, ప్రొడ్యూసరు. నీ పరిస్థితి ఏంటి కూడా చెప్పు. నువ్వు వాళ్ళకి తగ్గించి మాట్లాడండి మా కోసం తగ్గియండి అని కాదు, మాకేంటి. నేను ఒక సినిమా మీద 1 year 2 years వర్క్ చేస్తాను కదా, నా ఎనర్జీస్ పెడతాను కదా. సో ప్రొడ్యూసర్గా అన్ని చేయాల్సింది నువ్వే. ప్రొడ్యూసర్గా నీకేంటి అనేది ఒకసారి పేపర్ మీద వేసేటప్పుడు ప్రొడ్యూసర్ పేరు కూడా రాయండి అని చెప్తాను. ప్రొడ్యూసర్ పేరు ఉండదు ఎకానమీ దగ్గర, ప్రొడ్యూసర్ పేరు ఉండాలి కదా. అప్పుడు అర్థమవుతుంది, అరే ఈ సినిమా చేయడం వల్ల రైట్, అచ్చా ఇప్పుడు రాజుగారు సినిమా చేస్తున్నారు, రాజుగారికి ఇది మిగులుతుంది, మిగిలాలని ఆలోచించాలి. మిగిలితేనే కదా, ప్రొడ్యూసర్ హెల్తీగా ఉంటేనే కదా ఇంకా సినిమాలు అవుతాయి. వచ్చి వెళ్ళిపోతే ఇంకా కొత్త ప్రొడ్యూసర్లు వస్తుంటారు వెళ్తుంటారు తప్ప ఇండస్ట్రీ కొత్తోడు వస్తాడు డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అదే అంటున్నాను సార్, ఇది సైకిల్ ఉండదు. అవును. కానీ ఈ రోజు ఏంటి, ఎన్ని ఓపెనింగ్స్ జరుగుతున్నాయి లాస్ట్ 6 monthsలో చెప్పండి? 100+ జరిగినాయి. ఇప్పుడు అంతకుముందు చూస్తే ఎవ్రీడే 2-3 చిన్నదో పెద్దదో, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి 6 monthsలో? ఇప్పుడు ఓపెనింగ్ అయినంత మాత్రం సినిమా థియేటర్కి వెళ్ళదు కదా. సగం సినిమాలు ముందే ఇచ్చేసుకుంటున్నారు కదా ఓటీటీ కూడా వచ్చిన ప్రోడక్ట్ ఇది చూసి. ఇప్పుడు తమ్ముళ్ళు లాంటి సినిమా నేను 75 కోట్లు పెట్టి తీసి
నేను అరే ఆ డబ్బు ఎలా వస్తుంది, ఇవాళ నాకు డైరెక్టర్ కొంచెం సపోర్ట్ చేశాడు, నితిన్ మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటా అన్నాడు. ఎందుకు ఓపెన్, మరి బాబు 75 కోట్లు అవుతుంది సినిమా, ఇలా అనుకున్నాము, నాన్ థియేటర్కల్ తగ్గింది, ఓకే ఇక మనకి ఇంతే వచ్చింది, నో ప్రాబ్లం. ప్రొడ్యూసర్గా నేను రెడీగా ఉన్నాను కాబట్టి ఈ సినిమాని ఇలా చేద్దామని చేశాం. సో వాళ్ళు ఒక లెఫ్ట్ రైట్ చిన్న బ్రీతింగ్ ఇచ్చారు. 75 వాళ్ళు చేయడం వల్ల నాకేంది ఇంకా కొంచెం ఓకే, వాళ్ళకి రిలీజ్ తర్వాత నా రెవెన్యూ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తానన్నాను. నా రెవెన్యూ వస్తే నేను వాళ్ళకి పే చేసేస్తాను. కానీ ముందు ప్రొడ్యూసర్గా నాకు డ్యామేజ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అది నాట్ దిస్ ఫిలిం, ఎవ్రీ ఫిలిం. ఇది అందరికి అర్థమయ్యేలాగా చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకుండా ఉంటే ఇలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు నాన్ థియేటర్కల్ అన్నారు, ఇప్పుడు 75 కోట్లు హాఫ్ ఆఫ్ ద నాన్ థియేటర్కల్ వచ్చినట్టేనా సార్? అంటే ముందు మేము సినిమా మొదలు పెట్టినప్పుడు మా బడ్జెట్ 65 crores వేసుకున్నాం. ఓకే, దాంట్లో మాకు నాన్ థియేటర్కల్ 3 years బ్యాక్ నేను చెప్పేది 45 crores రావాలి. 3 years బ్యాక్. సో అక్కడ నుంచి మెల్లిగా నాన్ థియేటర్ తగ్గుతూ వస్తుంది. థియేటర్కల్ ఫుట్ఫాల్ మొత్తం పడిపోతుంది. సో బోత్ సైడ్ డ్యామేజ్. ముందు ఇక్కడ హెల్దీగా ఉండే, నాన్ థియేటర్కల్ హెల్దీగా ఉన్నప్పుడు ఆల్ రెమ్యునరేషన్స్ వెంట్ హై. నాన్ థియేటర్కల్ మార్కెట్ వల్లే అందరూ నాన్ థియేటర్కల్ మనకు 100 కోట్లు వచ్చేస్తుంది కదా, హీరోకి నో ప్రాబ్లం, డైరెక్టర్ నో ప్రాబ్లం, ఇంతలో తీసేద్దాం అని వెళ్ళినప్పుడు కాంటెంట్ని వదిలేయడం మొదలుపెట్టాం. 100 అయిపోతే థియేటర్కి వెళ్ళి రెవెన్యూ ఎంత వచ్చినది మన ప్రాఫిట్ అనుకుందాం. నువ్వు 100 తీస్తే కదా, పేపర్ మీద వేసుకున్న రోజు 100 ఉంటుంది, అది కాస్త 110 120 అవుతుంది. అందరికీ కమిట్ అయిపోయావు, రిలీజ్కి అందరికీ చెక్కులు రాయాలి. నాన్ థియేటర్కల్ రెవెన్యూ ఇప్పుడు ప్రొడ్యూసర్ చేతికి వచ్చే వరకు 2 months పడుతుంది. అమ్ముతున్నాం కానీ మా చేతికి రావడానికి మినిమం 2 months, 30 days to 60 days పడుతుంది మా చేతికి డబ్బు రావడానికి. రిలీజ్ రోజు అయితే డబ్బు ఇవ్వాలి కదా. అవును కదా. ఎన్ని స్ట్రగుల్స్ ప్రొడ్యూసర్కి. ఇది ఎవ్వరు ఏ హీరోతో ఏ డైరెక్టర్తో ఓపెన్గా కూర్చొని ట్రాన్స్పరెన్సీగా మాట్లాడకపోతే ఇలాగే ఉంటుంది. మీరు 3 years బ్యాక్ 45 crores ఉన్న తగ్గుతూ రావడం అంటే ఏంటి సార్? రీఅగ్రిమెంట్లు చేసుకుంటారా లేకపోతే ఆ రోజు వాల్యూ ఆయన అమ్మగలిగే కెపాసిటీ పక్క సినిమాలతో చూస్తే 45 కోట్లకు నేను అమ్మాలి, బట్ అది తగ్గిపోయింది. ఇప్పుడు అది మెల్లిగా తగ్గుతూ ఇప్పుడు మాకు 35 కోట్లకు వచ్చాం. అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అక్కడ 10 కోట్లు మైనస్ అయిపోయింది. ఈ 35 కోట్లు కూడా నాకు ఉన్న రిలేషన్తో కొన్ని జరిగాయి. నెక్స్ట్ ఇలా జరుగుతుందని కూడా గ్యారంటీ లేదు. ఈ 35 కాస్త రేపు 25 అవ్వచ్చు. చాలా రిస్క్ అనేది హై లెవెల్ రిస్క్ వెళ్ళిపోయింది. రిస్క్ అనేది మామూలుగా సినిమానే రిస్క్, ఇప్పుడు హై లెవెల్ రిస్క్ ఫేస్ చేస్తున్నారు. మీరు ఎంత చెప్తే నాకు అర్థమైంది, ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నా కూడా. ప్లస్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఫుట్ఫాల్స్ అనేది థియేటర్స్ వాళ్ళు కొనేది కూడా తగ్గిపోయింది కదా సార్. డిస్ట్రిబ్యూటర్స్ కొనేది కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు మేజర్ అంటే థియేటర్స్, మిగతా అన్ని పీనట్స్ లాగా పక్కన ఉండే, ఇప్పుడు హై అయిపోయి ఇది లో అయిపోయింది. ఒకప్పుడు ఏం సినిమాలు రిలీజ్ అవుతాయి, ఏం కొందాము నైజాంకి అని మేము ఆలోచించుకునే మేము ఇప్పుడు ఆగిపోయాం. అమ్మ వద్దురా బాబు, ఇప్పుడు ఈ టైంలో ఇంకా రిస్క్ చేసి చేతులు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా తమ్ముడు ఉంది, నా డిస్ట్రిబ్యూటర్కి నేను అదే చెప్తున్నాను, ఒరే బాబు నా కోసం డబ్బు పంపియండి, వర్కౌట్ కాలేదా ఓకే మనం మాట్లాడుకుందాం, సినిమాలో చూసుకుందాం అంతే. నేనైతే ఇక్కడే ఉండేది. నెక్స్ట్ సినిమా నేను అంటే చాలా సినిమాలు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇస్తాను మీరు, ఎందుకంటే వాళ్ళకి రిస్క్ పడని తెలిసిపోయినప్పుడు నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా నాకు కట్టిన దాంట్లో మేజర్ డిస్ట్రిబ్యూటర్లందరికీ చాలా రిటర్న్ చేశాను నేను. ఇప్పుడు గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్నాం, 2 సినిమాలు రిలీజ్ అవుతాయి, 2 వేరు అగ్రిమెంట్లు అయినా అందరి డిస్ట్రిబ్యూటర్లకి 2 సినిమాలు ఎంత కలెక్ట్ చేసాయో చెప్పి రౌండప్ చేసి ప్రాఫిట్లో ఉండేలాగా చేశాను. గేమ్ చేంజర్ ఇచ్చిన వాళ్ళకే సంక్రాంతికి వస్తున్నాం ఆల్మోస్ట్. ఎవరో ఒకరిద్దరు తప్పితే ఒకరే. సో అక్కడ అందరూ సంక్రాంతికి వస్తున్నాం, నాకు రావాల్సిన ఓవర్ఫ్లో మనీ అందరికీ గేమ్ చేంజర్లు అడ్జస్ట్ చేసుకున్నాను. అంటే అది హెల్దీ. అంటే 300 కోట్లు చేసిన ప్రొడ్యూసర్గా చేతికి వచ్చింది పెద్ద గేమ్ నాకేం లేదు, బట్ అందరు హెల్దీ. నా డిస్ట్రిబ్యూటర్లు అందరూ హెల్దీ ఉన్నారు కాబట్టి ఈరోజు తమ్ముడుకు మామూలుగా అడిగితే ఇవ్వరు, నా కోసం ఇవ్వాలి. అయితే సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే, థియేటర్స్లో ఫస్ట్ డే కలెక్షన్స్ అని నెక్స్ట్ డే వేస్తారు, సినిమా బడ్జెట్లో సగం వచ్చేస్తుంది కలెక్షన్స్లో, బట్ ఫైనల్గా వచ్చేసరికి లాస్ వెంచర్ అంటారు. అంటే ఈ కలెక్షన్స్ ఎవరు హీరోస్ కోసం వేస్తున్నారా, లేకపోతే ఈ కలెక్షన్స్ చూస్తే జనాలు వస్తారన్న నమ్మకంతో వేస్తున్నారా, దేనికోసం వేస్తారు? 2 ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అని మొదలు పెట్టారు. మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, మన సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది అని చెప్తే జనాలు వచ్చేస్తారు అని. అది భ్రమ. మనకంటే అడ్వాన్స్గా జనాలు ఉన్నారు. మనం వేస్తే
పక్కనే ఎవడు కౌంటర్ వేస్తున్నాడు కదా సోషల్ మీడియాలో, అవును. ఇది ఫేక్ అని, ఆ సెంటర్లో ఇదెంత వచ్చిందని. సో ఫాల్స్లోకి వెళ్ళిపోయాం. బయటికి రావట్లేదు సార్. మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం మొదలుపెట్టింది ఇది కాస్త ఫాల్స్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ అక్కడ తప్పు జరుగుతుంది. రెండోది డెఫినెట్గా ఇప్పుడు ఒక హీరోకి XYZ నంబర్ వచ్చింది డే 1, ఇంకొక స్టార్ హీరో సినిమా వస్తుంది డే 1, అది వచ్చింది కాబట్టి నాకు అంత ఉండాలి, ఆ హీరోకి లేదు కొంచెం ఎక్కువ తక్కువలన్నా ఉండాలి. ఈ కాంపిటీషన్ అభిమానుల కోసమనో హీరోల కోసమనో ఇది కాంపిటీషన్. దాంతో ఏమవుతుందో ఒక సినిమా కలెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ నంబర్ చెప్పడం వల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఒక సినిమా నైజాం XYZ నంబర్ కలెక్ట్ చేసిందని చెప్పాం, అది నిజమో కాదో నాకు తెలుసు అనుకుందాం. నెక్స్ట్ ఆ హీరో సినిమా వచ్చినప్పుడు ఇంత కలెక్ట్ చేసిందనే డిస్కషన్ జరుగుతుంది. ఒరిజినల్ ఎంత కలెక్ట్ చేసింది ఎవరికి తెలియదు. సో కొనేవాడికి ఏమవుతుంది, అది చూసుకుంటాడు నెంబర్. లాస్ట్ సినిమా ఇంత చేసింది, ఇది ఒరిజినల్ నంబర్ కాదు, ఇంత చేసింది కదా. ప్రొడ్యూసర్ కూడా ఇవే లెక్కలు వేసుకుంటున్నాడు ఏరియాల వారిగా. సో ఇంతకిద్దాం. అరే నువ్వు సూపర్ హిట్ అయిన సినిమా ఎంత కలెక్ట్ చేసిందో నంబర్ కరెక్ట్గా లేనప్పుడు నువ్వు సినిమా ఇస్తే డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ మిగులుతాడు? అలాగని అందరు డిస్ట్రిబ్యూటర్లు నిజాయితీగా ఉంటారు ఇక్కడ అనేది కాదు. 1-2 ప్లేయర్స్ రాంగ్గా ఉంటారు. ప్రొడ్యూసర్స్లో కూడా 1-2 ప్లేయర్స్ రాంగ్ నంబర్ చెప్తారు. దానివల్ల అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది. అయితే సార్ మీ ఎల్లమ్మ సినిమా గురించి మాట్లాడుకుంటే ఏంటంటే, నాకు తెలిసి అసలు సినిమా సెట్స్ మీదకి వెళ్ళకుండా, ప్రొడక్షనే స్టార్ట్ అవ్వకుండా సినిమా హిట్ అని అనిపించే స్క్రిప్ట్లు చాలా తక్కువ ఉంటాయి. అది ఎల్లమ్మకు వినిపిస్తుంది, కానీ ప్రొడక్షన్ ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. ఏంటి సార్ డిలే? అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు బలగం చేసినప్పుడు వేణు 55 డేస్లో బలగం తీశాడు. ఎల్లమ్మ స్క్రిప్ట్ చేసిన దగ్గర నుంచి ఈజ్ లుకింగ్ తమ్ముడు ఎలా అయితే తీసాం అలా చేద్దామని. నేను ఇప్పుడు వేణుని కన్విన్స్ చేసుకోవడానికి నాకు 6 months పట్టింది. ఓకే, వేణు కమ్ టు ద రియాలిటీ. స్కేల్ తగ్గియకు, రియాలిటీలోకి వద్దాము. రియాలిటీలో మనం సినిమా తీయాలి. ఇగో నాకు తమ్ముడు అప్పుడు నాన్ థియేటర్కల్ 45 వేసుకున్నది, ఇప్పుడు 35 పడిపోయింది. తర్వాత ఎంత ఉంటుందో కూడా తెలియదు. మార్కెట్ని బట్టి మనం సినిమాలు ఎలా తీయాలనే దాంట్లో మేము ఎక్కువ హోంవర్క్ చేస్తున్నాం. బడ్జెట్ సైడు, మేకింగ్ సైడు, మేకింగ్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఎలా తీయాలి, ఇంతకుముందు తీయగలిగాము, ఇప్పుడు ఎలా తీయాలి. 1, 2 మీరు అన్నట్టు ఆ ఎక్స్పెక్టేషన్ ఉంది. స్క్రిప్ట్ సీన్ టు సీన్ ప్రతి ఒక్కటి ఇక్కడే ఆఫీస్లోనే లాక్ అయిపోవాలి. సో ఇప్పటి నుంచి ఇంకా మనం రిస్క్ షాట్లు తీసుకోవద్దు అనేది టీం అందరూ 1-2 సార్లు వాళ్ళే అన్ని చెక్ చేస్తున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక అండ్ ఇప్పుడు బలగం వేణుకి ఏంటి, బలగం లాగా అందరు ఆర్టిస్టులతో యూ వాంట్ రివాల్సెస్. బలగం మీరు చూసి క్లాసిక్ అయిందంటే వేణు ఎంతో కష్టపడి చేయించుకొని 55 డేస్లో ఆ సినిమా తీశాడు. సో అలా తీయటానికి ప్రయత్నం చేస్తాం. దానికోసం మాకు డిలే. హీరోయిన్ గురించి ఎప్పుడు డిస్కషన్ రాలేదు సార్ మీ బ్యానర్లో. దీనికి మాత్రం మొత్తం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరి పేర్లు వేస్తారు. ఒకసారి సాయి పల్లవి అంటారు, 10 రోజుల తర్వాత వేరే అంటారు. ఫైనల్ కాలేదా? ఇంకా హీరోయిన్ని మేము లాకే చేయలేదు. బట్ హీరో మాత్రం ఫస్ట్ నాని గారు అనుకున్న తర్వాత మళ్ళీ నితిన్ గారి దగ్గరికి వచ్చింది సార్. యా, ముందు నాని అనుకున్నది, నానికి ఉన్న కమిట్మెంట్లతో ప్యారడైజ్ ఉందని చెప్పాడు. సో దానికోసం చాలా ఆగాల్సిన టైం. సో ఇప్పుడు అదే ఎల్లమ్మ అని టైటిల్ ఉండగానే హీరో కూడా లోపలికి రావాలనుకున్నాడు, మొత్తం చూసుకొని వస్తాడు. హీరోయిన్ ఓరియంటెడ్ అనే థాట్ న్యాచురల్గా ఉంటుంది కదా. సో ఇవన్నీ నేను ఆలోచిస్తాను. బలగం వేణుకి అది అర్థం కాదు. నేను చెప్పా వేణు అంత ఈజీగా ఉండదు, ఎందుకంటే మనం పెట్టిన టైటిల్ నీ కథ ప్రకారం ఎల్లమ్మనే టైటిల్ లాక్, ఇంకా మార్చడానికి లేదు. ఈ టైటిలే అదే కథ, మనం అనుకున్న కథనే తీయాలి. నువ్వు అనుకున్న సోల్ ఏదైతే నాకు నచ్చిందో, ఏదైతే డెవలప్ చేసిందో అదే సినిమా తీస్తాను. దాంట్లో కరెక్ట్గా అన్నీ సెట్ అవ్వాలి. సో నితిన్ సెట్ అయ్యాడు ఫైనల్గా పర్ఫెక్ట్. సార్ మీరు ఐకాన్ అనే సినిమా అప్పుడు అనుకున్నారు, ఐకాన్ అనే సినిమా రాలేదు కానీ బట్ అల్లు అర్జున్ గారి పేరు ఐకాన్ స్టార్ అయింది. దీని నుంచి తీసుకున్నదేనా అది? తన ముందు అనుకున్నాడు అది. పోతే మేము స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఐకాన్ అంటే ఒక థాట్, అది ఐకానిక్గా ఉంటుంది. సో ఐకానిక్ థాట్ కాబట్టి డైరెక్టర్ అనుకున్నది ఐకాన్ అనుకున్నప్పుడు, తర్వాత బన్నీకి ఆటోమేటిక్గా అది ఐకాన్ స్టార్ అయిపోయింది. దీని నుంచి వచ్చింది అంటే ఎవాల్యుయేషన్, అంటే ఆయన అనుకోకపోయినా అభిమానులు పెట్టుకునేది కదా, ఆయన పెట్టుకోడు కదా. ఈ ఐకాన్ అనేది ఐకాన్ స్టార్ అయిపోయింది ఫైనల్గా. ముందు బన్నీకి టైటిల్ చెప్పినప్పుడు నవ్వాడంటే బన్నీ కూడా ఆల్రెడీ అదే ఫిక్స్ అయి ఉన్నట్టున్నాడు. ఓకే, ముందే అనుకున్నట్టున్నాడు. అయితే బట్ బన్నీ గారు కుదరదు అంటే ఇప్పుడు ఆయన వేరే ఎవరో హీరోలతో చేయడానికి అవ్వదా? నెక్స్ట్ వెళ్తున్నాం, అదే
నెక్స్ట్ ఎవరుండొచ్చు తమ్ముడు తర్వాత అదే సినిమా చేస్తాం. ఎవరుండొచ్చు ఒకవేళ అదే ఒకసారి జూలైలో డిసైడ్ చేస్తాం. రోజుల్లో డిసైడ్ చేస్తారు. సరే, అయితే ఒక చిన్న విషయం, మీరు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు కాబట్టి అడుగుతున్నాను. ఈ మధ్యన దిల్ రాజు గారికి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమైనా దూరం పెరిగిందంటారా? ఎందుకు పెరుగుతుంది? అంటే ఈ మధ్యన మీరు డిస్ట్రిబ్యూషన్ దూరంగా ఉండటం కావచ్చు, లేకపోతే మొన్న అవార్డ్స్ విషయంలో పార్షియాలిటీ నాకు కొన్ని కామెంట్స్ వచ్చి, నేను ఏది రియాలిటీ అని నేను చెప్పను. ఇలాంటి విషయాల వలన ఏమన్నా అంటే బయట నుంచి చూసేవాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే దిల్ రాజు గారికి ఇది వరకు ఒక సెట్ ఆఫ్ ప్రతి దానికి వచ్చేవాళ్ళు అందరిని దగ్గర తీసుకున్నట్టు ఉండేది. ఇప్పుడు ఏదో ఆయన ఏదో కొంచెం సపరేషన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు ఒక ఫీల్ ఉందని చెప్పి ఆడియన్స్లో నేను చేస్తున్నానా, నన్ను ఇండస్ట్రీ వాళ్ళు ఏదైనా కానీ, బట్ ఇద్దరికి మధ్య కొంచెం ఇండస్ట్రీకి దిల్ రాజుకి కొంచెం ఏదన్నా డిస్టెన్స్ ఉందేమో అని ఒక థాట్. ఎట్లా అంటే ఏ ఉద్దేశంతో? అంటే ఇది వరకు ప్రతి దగ్గర కనిపించే దిల్ రాజు ప్రతి వాళ్ళతో మాట్లాడి ప్రతి డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా మీరు ఉండేవాళ్ళు కాబట్టి ప్రతి సక్సెస్ మీట్ ఇలాంటి వాటిలో కనపడేవాళ్ళు కదా. ఇప్పుడు కొంచెం తగ్గింది అనేది. నేను వెళ్ళట్లేదు. నేను చాలా ఈవెంట్లకి నేను తగ్గించుకుంటున్నాను, ఎందుకంటే అదర్వి చాలా పెరిగిపోయాయి. సో నేను ఎవ్రీవేర్ కనిపిస్తే కూడా నా సినిమా గురించి మాట్లాడినప్పుడు దానికి వాల్యూ లేకుండా పోతుంది. ఓకే, ఇప్పుడు నేను డిస్ప్యూట్ చేసిన కోర్టు ఉంది, నాని రమ్మన్నాడు, వెళ్ళానుగా. సక్సెస్ మీట్కి వెళ్ళి మాట్లాడానుగా. సో అదర్ ఏంది, నా టైమింగ్స్ కూడా నేను సెట్ చేసుకోవాలి. అంతేగాని ఇండస్ట్రీతో గ్యాప్ ఎందుకు ఉంటుంది? ఇక్కడ నేను ఉంది సినిమాలు తీయడానికి, దిల్ రాజుగా ఉంది నేను సినిమాలు తీయడానికి. సినిమాలు తీస్తున్నప్పుడు ఇండస్ట్రీతో గ్యాప్ ఎందుకు ఉంటుంది? సో చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది. అంటే నేనున్న బిజీకి ఇప్పుడు నాకు అడిషనల్ బర్డన్ ఎఫ్డీసీ కూడా వచ్చింది. ఇప్పుడు ఎఫ్డీసీ కోసం నేను టైం స్పెండ్ చేయాలి. అలాగే నేను ఇప్పుడు నా ఫ్యామిలీ టైం ఇవ్వాలి. నాది 5:30 డే స్టార్ట్ అవుతుంది. డే స్టార్ట్ అయ్యాక నా షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం నేను పనులు చేసుకుంటూ వెళ్ళాలి. క్రియేటివ్ చూసుకోవాలి, మీటింగ్స్ అటెండ్ చేయాలి, ఎఫ్డీసీకి సంబంధించి చేయాలి, పర్సనల్ లీవ్ చూసుకోవాలి, పర్సనల్ వెకేషన్స్ బ్యాలెన్స్ చేయాలి. సరే అండి, బయట నుంచి చూసే వాళ్ళకి దిల్ రాజుకి ఏముందిరా కోటేశ్వర ఇలా అనుకుంటారు. మీరు 5:30 స్టార్ట్ అయితే డే ఎప్పటివరకు ఎండ్ అవుతుంది సార్? నైట్ 10:30 6-7 అవర్స్ కూడా 8 అవర్స్ అనే స్లీప్ అనేది అసలు ఇంపాసిబుల్. 7 అవర్స్ ట్రై చేస్తాను. 7 అవర్స్. బట్ ఈ కష్టాలని జనాలకు తెలియవు, చూసేవాళ్ళకి. అంతే కదా. ఇప్పుడు అంటే ఊరికేనే అన్ని రావు. ఇవి సక్సెస్తో పాటు పక్కన కూడా ప్యారలల్గా వస్తాయి. దట్ ఈస్ మై 51-49 ఫార్ములా. నేను 51% నాకు పాజిటివ్ ఉంటే చాలు. 49గా వచ్చే నెగిటివ్ గురించి నేను పట్టించుకుంటే మనం ముందుకెళ్ళాం అంటే అక్కడ అయిపోతుంది. కొలమాన బద్ధకంలో 49-51 అంటే మనం పైనే ఉన్నాగా, మనం కిందికి వస్తే ఆలోచించుకోవాలి. ఫాలో అవ్వాలి సార్, ఇది ఫాలో అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఒక మనిషిలో అన్ని అద్భుతాలు ఉండవు, అయితే వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు కదా. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా, ఒక పర్సన్తో క్లోజ్గా ఉండాలన్నా, ఒక పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో, కిడ్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో, మీ పిల్లల్లో కానీ నీ వైఫ్లో కానీ నీ హస్బెండ్లో కానీ 51% గుడ్ క్వాలిటీస్ చూడు. 49% ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ కాదు. నీకు నెగిటివ్ డామినేట్ చేస్తే గుడ్ అని కిందికి వెళ్ళిపోతాయి. ఇవి గుడ్ చాలు కదా. వీఆర్ నాట్ గాడ్స్. సో ఏ మనిషిని 100% మనం సాటిస్ఫై చేయలేం. కాబట్టి 51% సాటిస్ఫై చేస్తే ఇట్స్ అ గుడ్ రిలేషన్. అది నా ఫార్ములా. అయితే మొన్న జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు యాక్చువల్గా ఇది థియేటర్స్ ఈ పర్సంటేజ్ విషయాల్లో. మరి పవన్ కళ్యాణ్ గారితో పర్సనల్గా మాట్లాడే అవకాశం ఏమన్నా వచ్చింది? మాట్లాడారేమన్నా? దేని గురించి? అదే ఆయన సినిమానే అనేది కాదు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి నాకేదో ప్రాబ్లం వచ్చినట్టు అందరూ మొన్న అదే ప్రొజెక్ట్ అయింది, అదే ప్రొజెక్ట్ చేశారు. అదే అంటున్నాను. హరిహర వీరమల్లుని ప్రొజెక్ట్ చేశారు. అవును. ఇంకా హరిహర వీరమల్లు సినిమానే రిలీజ్ కాలేదు కదా, మరి ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? లేదు సార్, ప్రొజెక్ట్ ఇప్పుడు మనకి నిజంగా ప్రొజెక్ట్ అయితే అది వేరు. ప్రొజెక్ట్ చేసినప్పుడు మనం వైట్ షర్ట్ వేసుకుని వెళ్తుంటాం సార్, ఎవడో ఒకటి వచ్చేసి బురద అంటించేసి వెళ్ళిపోతాడు. బురద కనపడదు కానీ అంటించిన ఎవడో తెలియదు. మనం ఇది కడుక్కోకుండా వెళ్ళామనుకోండి, ఆ బురదే కనపడద్దు. కడుక్కునేది ఎప్పుడు? దిల్ రాజు అనే వ్యక్తికి ఆ వైట్ షర్ట్ ఏంటంటే మీ ఇమేజ్ సార్, మీ ఇమేజ్ మీద బురద అంటించే ప్రయత్నం కదా అది. దానికి మీరు ఇంతకుముందు 1-2 సార్లు మీ సినిమాల మీద నెగిటివ్ కామెంట్స్ అయ్యి చేసినప్పుడు మీరు స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యి దాన్ని ఆపారు అక్కడతో నెగిటివిటీని. మరి మీ పర్సనల్ విషయానికి వచ్చినప్పుడు అది పర్సనల్ కాదు అంటున్నారు. ఇప్పుడు ఇట్స్ ఫర్ ఇండస్ట్రీ. నేను ఇంత మాట్లాడాను కదా, దేనికోసం వచ్చింది అది? పర్సంటేజ్ విధానము. ఇప్పుడు అదే చెప్తున్నాను, సింగిల్ థియేటర్స్ని కాపాడుకోవాలి. కామన్ మ్యాన్ 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు పెట్టి సినిమా చూసే సింగిల్ స్క్రీన్ని కాపాడాలి. సింగిల్ స్క్రీన్స్ మూతపడితే మల్టీప్లెక్స్లే మిగులుతాయి. మల్టీప్లెక్స్లో ఉంటే నీకు 250, 300, 400 రూపాయలు టికెట్లు పెట్టి అందరు సినిమా చూడలేరు అంటే మనమే చంపుకుంటున్నాం సినిమాని. సింగిల్ స్క్రీన్ వాళ్ళకి మెయింటైన్ చేయలేక May 9th లాస్ట్ అప్ టు కుబేరా
6 వీక్స్ థియేటర్స్కి సినిమాలు లేవు, లేవు, కొల్లాప్స్లో ఉన్నాయి థియేటర్స్. ఒక్క దగ్గర కాదు నేను చెప్పేది, ఇవన్నీ ఆలోచించి అన్నిటి దగ్గర ఉన్నాను కాబట్టి నేను ఇలా బోల్డ్గా స్టేట్మెంట్లు ఇస్తున్నాను. అన్నీ చూశారు కాబట్టి యూ కెన్ ఏదైనా కూడా ఆన్ రికార్డ్ చెప్పగలుగుతున్నారు. మా నాగవంశీ చెప్తాడు, మా సితారా నాగవంశీ, సార్ సింగిల్ థియేటర్లకు మనం ఏం చేయాలి, అడ్మిషన్ రేట్లు పెద్ద సినిమాలకు పెంచుకుంటున్నాం, థియేటర్ రోడ్కి రూపాయి రెంట్ పెంచట్లే మేము, అంతా మాకే కావాలి. ఇప్పుడు ఒక థియేటర్లో 10 లక్షలు రావాల్సిన షేరు 20 లక్షలు వస్తుంది అడ్మిషన్ రేట్స్ పెంచుకున్నప్పుడు. 20 లక్షలు అంటే 10 లక్షలు అదనంగా వచ్చింది. ఎగ్జిబిటర్కి ఏం చేసాం మనం, వేరే లెక్కలు చెప్తాం, క్యాంటీన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. బట్ నీకైతే 10కి 10 వచ్చింది కదా. సో అలాంటి సింగిల్ థియేటర్ని కాపాడాలి కదా. రేపు ఇప్పుడు ఆ థియేటర్ లేదు, XYZ ఒక మంచి థియేటర్ లేదు, యు ఆర్ లూజింగ్ యువర్ 20 lakhs. ఆ సెంటర్ నుంచి రావాల్సిన 20 లక్షలు పోయింది. అలా ఎన్నో సెంటర్లు పోయినాయి ఇప్పుడు. అదే సార్, అంటే మీరేంటంటే థియేటర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అలా మాట్లాడుతున్నారు అంటున్నారు తప్ప దీన్ని ఎవరు రిలీజ్ అవ్వట్లేదు కదా. అదే అంటున్నా, ఇప్పుడు నన్ను ఒక యాంగిల్లో చూస్తే మీకు అదే కనిపిస్తుంది, రియాలిటీగా చూసినప్పుడే మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ రియాలిటీ. అరే నా స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే అది ఒకసారి రియాలిటీ ఏందో కనుక్కుందాము. ఇప్పుడు ఇది ఈస్ట్ గోదావరికి వెళ్ళి మొదలైంది. నేను ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్స్ దగ్గరికి వెళ్ళి తెప్పియమని చెప్పాను గిల్డ్ మీటింగ్లో. వాళ్ళు ఒక 6 నెలల వాళ్ళ స్టేట్మెంట్ తెప్పియండి, నిజంగా థియేటర్ ప్రాబ్లం ఏంటి, మనం ఇక్కడ లెక్కలు వేసుకుంటున్నాం, ఆయనకి క్యాంటీన్లో ఇంత మిగులుతుంది, బుక్ మై షోలో ఇంత మిగులుతుంది, రెంట్ రూపంలో ఇంత వస్తుంది, వాడికి ఎక్స్పెండిచర్ ఎంత. 6 నెలల స్టేట్మెంట్ అండి, ఓపెనే కదా. 6 నెలల స్టేట్మెంట్ తెప్పిస్తే థియేటర్ వర్క్ అవుతుందా, వర్క్ అవ్వట్లేదా, ఏ స్టేజ్లో ఉన్నాడు, ఆ సైడ్ ఎవరు ఆలోచించరు. బికాజ్ ఇస్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్. ఈ ఫ్రైడే వస్తే నా గోల ఏంటి, ఫ్రైడే అయిపోయింది, ఫ్రైడే సాటర్డే సండే అయిపోద్ది, సినిమా అయిపోయిన ప్రమోషన్లు అయిపోయిన నెక్స్ట్ సినిమా ఏంటి, అక్కడికి షిఫ్ట్ అవుతున్నాడు తప్పితే రియాలిటీ ఏంటి మాట్లాడట్లు. ప్రొడ్యూసర్ అనే అతను హీరోలు స్ట్రాంగ్గా ఉంటే అన్ని సెట్ రైట్ చేయొచ్చు. వీళ్ళిద్దరే డబ్బులు పెట్టేవాళ్ళు, సినిమాని ప్రేక్షకుల్ని తీసుకొచ్చేవాళ్ళు, సినిమాని ప్రేక్షకుల్ని థియేటర్ రప్పించేవాళ్ళు హీరోలు, డబ్బులు పెట్టేవాళ్ళు ప్రొడ్యూసర్లు. వీళ్ళిద్దరు కరెక్ట్గా ఏది రైట్ ఏది రాంగ్ మాట్లాడగలిగితే అన్ని సెటరేట్ అవుతాయి. బట్ ఇప్పుడు ప్రతి హీరోకి మీరు చెప్పిన చూసుకుంటే ప్రతి స్ట్రాంగ్ హీరోకి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. ప్రతి సినిమా నిర్మాణంలో వాళ్ళ బ్యానర్ తీసుకెళ్ళి వేసేస్తున్నారు. బ్యానర్ పేరు ఉంటుంది, అదే ఐ మీన్ బ్యానర్ పేరు వేస్తున్నారు. బ్యానర్ పేరు వేస్తే ఏమవుద్ది, మరి ఎందుకు సార్ అది ఇన్వాల్వ్ అవుతాయి కదా, ఆ ప్రొడక్షన్లో మొత్తం ఇన్వాల్వ్ అవుతే తెలుస్తుంది కదా. ఓన్లీ బ్యానర్ ఒక ప్రొడ్యూసరు ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంత నాకు బడ్జెట్ అయిందేనంటే ఆ సినిమాకు పనిచేసిన వాళ్ళు ఎవరు నమ్మరు తెలుసా. అంటే ప్రొడ్యూసర్ అబద్ధం చెప్తున్నాడు అనే దాంట్లో ఉంటారు. నిజాయితీగా ప్రొడ్యూసర్ని స్టేట్మెంట్ తీసుకొచ్చి పెట్టమంటే మాకు ఈ సినిమాలో ఇంత మిగిలిందని చెప్తారు, ఇంత పోయిందని చెప్తారు. మిగిలిన దాంట్లో అంత మిగలదు, ఫైనల్ స్టేట్మెంట్ చూపిస్తే. పోయిన దాంట్లో వాళ్ళు 10 పోయిందంటే 20 పోయి ఉంటుంది, అది కూడా అబద్ధమే. చెప్పడానికి భయం, మా సినిమాలో పోయిందని చెప్తారా అనే భయం. కానీ మరి ఈ బ్యానర్లో అటాచ్ చేయడం వల్ల ఏమొస్తుంది సార్? హీరోలు అంటే ఇప్పుడు ప్రతి పెద్ద హీరోకి బ్యానర్లు అటాచ్ చేస్తారు కదా. అంటే దే వాంట్ బ్యానర్స్. అదే దేనికంటే అసోసియేట్ అయ్యి పార్ట్నర్స్ కింద సమ్ రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్ షేరింగ్ ఏదన్నా ఉన్నప్పుడు బ్యానర్ అటాచ్ అవుతుంది. అది బెటర్ కదా మీకు. దే వాంట్ అది టోటల్గా జరగాలి. అది టోటల్గా జరిగినప్పుడు సిస్టంలోకి వస్తుంది. సో వాళ్ళు బ్యానర్ వేసుకోవడమే కాదు, ప్రొడక్షన్ ఏం జరుగుతుంది షెడ్యూల్ అయిపోగానే మొత్తం తెప్పించుకోండి, అప్పుడు మనకు రియాలిటీస్ తెలుస్తుంది. టోటల్ ఇన్వాల్వ్ అయితే మీకు టోటల్ ఇన్వాల్వ్ అయినప్పుడు తెలుస్తుంది. అంతేగాని మీకు బ్యానర్ జస్ట్ వాళ్ళ రెమ్యునరేషన్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టినందుకు మాత్రం ఉపయోగం ఉండదు. దానివల్ల ఉపయోగం లేదు, పేరు ఉంటుంది అంతే. వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అంటే వాళ్ళకు కూడా ఏం ఉపయోగం, జస్ట్ పేరు ఉంటుంది. ఏం ఉపయోగం ఉంటుంది, జస్ట్ నేమ్ ఉంటుంది. ఓకే సార్, అయితే ఫైనల్గా అంటే గేమ్ చేంజర్ గురించి మనం అంటే వేరే విధంగా మాట్లాడడం పక్కన పెట్టేస్తే, యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి మీరే చెప్పారండి మిస్టేక్, ఏం నేర్చుకున్నాను సార్? దాని నుంచి నేర్చుకున్న లెసన్స్ ఏంటి? నేను నా 22 years ప్రొడ్యూసర్గా చాలా నేర్చుకున్నా. అంటే దాంట్లో ఇదొకటి. అంటే ఇది ఎక్కువ, అంటే ఇంతవరకు నాకు తెలిసి దిల్ రాజు సినిమాలో ఏట్లీ ఇంత లాస్ వచ్చింది లేదు కదా, దాని గురించి అడుగుతుంది. అదే లాస్ ప్రాఫిట్ అని చెప్పినా కదా, ఒక సినిమా పోవటానికి చాలా రీజన్స్ ఉంటాయి. మొదలైన దగ్గర నుంచే ఉంటుంది ఆ సినిమాకి, అన్ని మొదలైన నుంచే కష్టాలు. సో తప్పదు. అయితే ఇప్పుడు ఒక సినిమా పోవడం వేరు, అంటే ప్రతి సినిమాకి ఏంటంటే దానికి మీరు అన్నట్టు చాలా లెక్కలు ఉంటాయి. ఒక కథ దగ్గర నుంచి చాలా కష్టాలు ఉంటాయి, రిలీజ్ అయిన టైం కావచ్చు, ఆడియన్స్ మూడ్ ఏదైనా కావచ్చు. బట్ కాకపోతే ఒక సినిమాని పనిగట్టుకు ట్రోల్ చేసి ఒక సినిమాని పనిగట్టుకుని చంపేయడం అనేవి కొన్ని
చూశారు కదా, మరి ఏమీ అనిపించలేదు నేను ఇందాకే చెప్పాను కదా, అంటే ఈ ఎస్పెషల్ నాకు తెలిసి ఆ సినిమాకి జరిగినట్టుంది ఆ సినిమాకు చాలా డ్యామేజ్ చేశారు అన్ని రకాలుగా. ఎందుకు జరుగుతుంది అనేది ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి అంటున్నా. పక్క వాళ్ళు ఆలోచించే పరిస్థితి ఉండదు అసలు మన గురించి. ఎవరిది ఆలోచించుకొని అరే ఇది ఇలా జరుగుతుంది, ఇది తప్పు, ఈరోజు గేమ్ చేంజర్కి జరిగింది, రేపు మీ సినిమాకి జరగదని గ్యారంటీ ఏంటి? చేస్తుంది ఎవరు? ఇండస్ట్రీ వాళ్ళే, యాంటీ ఫ్యాన్స్, ఇండస్ట్రీ వాళ్ళే కదా. ఫ్యాన్స్ అండ్ ఇండస్ట్రీ. అది మార్చుకోకుంటే ఈరోజు అది ఏంటంటే చెదలు లాంటిది. ఈరోజు ఆ సినిమా, రేపు ఇంకొక సినిమా. ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఒక దగ్గర మొత్తం. నేను చెప్పాను కదా ఇందాక, ప్రతి ఒక్కటి మొదలు ఇంతే కదా. ఇప్పుడు ఓటీటీదే చెప్పాను, ఇంతే కదా అని మొదలవుతుంది. ఇంతింత అటుడింత అన్నట్టు తర్వాత అది అందరికీ చుట్టుకుంటుంది. అది కూడా అంతే. నెగిటివ్ని మనం ఎంకరేజ్ చేయకూడదు, అండ్ పక్కోడిని డ్యామేజ్ చేసే పని మనం చేయకూడదు. అయితే మీరు కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. దాంట్లో ఒక పాట కొన్ని కోట్లు పెట్టి తీశారు మీరు. ఆ ఒక్క పాట రాకపోవడం అనేది మాత్రం చాలామంది డిసప్పాయింటింగ్ అనిపించింది సార్. అంటే అట్లీస్ట్ ఆ పాటన చూద్దాం అనే థాట్ అట్లా ఉండదు. ఇప్పుడు సరే ఏదో స్టేట్మెంట్లు ఇవ్వాలి కాబట్టి స్టేట్మెంట్లు ఇస్తారు. సినిమా కనెక్ట్ అవుతాయి. ఆ పాట గురించి ఎందుకు నేను అంటున్నాను సార్, ఆ పాట ఎందుకు రాలేదనేది నాకు ఫ్లోలో సెట్ అవ్వలేదు అంతే. అంటే తర్వాత యాడ్ చేస్తాం, ఎడిటింగ్ అయిన తర్వాత ఫ్లోలో సెట్ అవ్వలేదు, అందుకే తర్వాత యాడ్ చేసాం 3 days తర్వాత. అదే అంత పెద్ద అదే సినిమా హిట్ అయింది అనుకో, ఇవన్నీ ఏముండదు. యాడ్ చేస్తే మళ్ళీ వెళ్ళి చూస్తారు. అవును, పాట లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు. పాట లేకపోయినారా మళ్ళీ పాట యాడ్ చేసిరంటే మళ్ళీ వెళ్తారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిలీజ్ అనేది ఒకటి బాగా ఎక్కువ అయిపోయింది సార్. ఏమంటున్నారంటే, మనం ఇంతకుముందు అంటే పేర్లు చెప్పిన తప్పే లేదన్న థాట్లో చెప్తాం. భైరవ్ అనే సినిమా రిలీజ్ అయినప్పుడు కలేజా రిలీజ్ అయింది. బయటకు వచ్చి చూస్తే మొత్తం అందరూ బయటకు వచ్చి పబ్లిక్ టాక్ అంతా కలేజా అవుతుంది. సో ఈ రిలీజ్ అనేది నిజంగా ఒక ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమాలకు ఎఫెక్ట్ ఉందా? రిలీజ్ అనేది ఎందుకు జరుగుతుంది? థియేటర్లలో సినిమాలు లేక. అంతే. మీరు థియేటర్లలో సినిమాలు ఉంటే రిలీజ్ ఎగ్జిబిటర్ ఎందుకు వేస్తాడు? కొత్త సినిమా లేదు అడిగి. కనీసం రిలీజ్ చేసిన అంటారే ఈ షో నాకు ఫుల్ అవుతుందని రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ చేసేంత టైం ఎక్కడుంది ఎగ్జిబిటర్? థియేటర్లు ఖాళీ ఉండడం వల్ల అరే ఈ వారం ఖాళీ ఉంది, ఒక సినిమా రిలీజ్ చేద్దాం, హీరో బర్త్డే వస్తుంది ఖాళీగా ఉంది రిలీజ్ చేద్దాం అనేది రిలీజ్ అవుతున్నాయి తప్పితే రిలీజ్కి పెద్ద ఇంపార్టెన్స్ రాదు. అలాగే ఆడియన్స్ రిలీజ్కి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళకు ఓటీటీలో లేదా సినిమా, టీవీలో లేదా, పైరసీ దాంట్లో లేదా, ఫోన్లో లేదా, అన్నిటి దగ్గర ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళకి సరైన సినిమా మనం ఇవ్వట్లేదు. అదే కదా సార్, కొత్త సినిమాలేమో ఓటీటీలో చూస్తున్నారు, ఓటీటీలో ఉన్న సినిమాలేమో థియేటర్స్లో చూస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి సరి అయిన సినిమా. నేను ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ రీజన్స్. ఇవి సరి అయిన కాంటెంట్స్ రావాలి, వాడిని థియేటర్కి తీసుకొచ్చి అన్నీ ప్రొవైడ్ చేయాలి. బట్ మీ అంటే నాకు ఇంతసేపు మాట్లాడిన నాకు అర్థమైంది ఏంటంటే, క్వశ్చన్లు 100 ఉన్నాయి కానీ ఆన్సర్ అయితే ఒకటే. సరైన కంటెంట్ మనం ఇవ్వట్లేదు. కంటెంట్ సరైనది ఇవ్వాలి, నంబర్ ఆఫ్ మూవీస్ ఇవ్వాలి, వాళ్ళ ఎడిక్ట్ చేయాలి, ఆడియన్స్ ని అందుబాటు ధరలో ఉండాలి, వాళ్ళకు కంఫర్టబుల్ గా ఉండాలి. అన్ని మేమే పాడు చేసి ఇప్పుడు మన జనాలంటే ఏం ఉపయోగం? బట్ మీరు అట్లీస్ట్ అంటే ఇంత జరుగుతున్నప్పుడు రియాలిటీలో ఉన్నారు కాబట్టి ఇంకా మీకు తీసే సినిమాల మీద నెక్స్ట్ టైం క్లారిటీ. తమ్ముడుతో నాది, తమ్ముడు ఇంకా ఆకాశం దాటి వస్తావని 2 అయిపోతే మేము చాలా క్లారిటీగానే పనిచేస్తాం. మళ్ళీ ద న్యూ బిగినింగ్ ఆఫ్ దిల్ రాజు ప్రొడక్షన్స్, అదే ఎస్విసి కానీ దిల్ రాజు ప్రొడక్షన్స్, నెక్స్ట్ స్టార్ట్ అయ్యే దిల్ రాజు డ్రీమ్స్ కానీ ఎలా ఉండాలి అనే దాంట్లో అవే చేస్తాం. తొందర లేదు. ఓకే సార్, అందరిలాగా పరిగెత్తి సినిమాలు చేసేసి అడిగింది ఇచ్చేసి తర్వాత చేతులు కాల్చుకునే పని లేదు. నా డబ్బు నేను సేవ్ చేసుకోవాలి. నాకు డబ్బు మిగలకున్నా పర్వాలేదు, పోగొట్టుకొని ఆస్తులు అమ్ముకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఏదైతే ఏ కంపెనీ ఉందో అది ఓన్లీ మీ సినిమాలకైనా మొత్తం ఇండస్ట్రీలో అందరికి ఉపయోగపడేలాగా చేస్తాం. డార్విన్ ఏ అనేది అందరికి యూస్, అందరికి ఎవరు వచ్చినా చాలా న్యూ కమర్స్కి అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా యూజ్ అవుతుంది. పాత వాళ్ళు వాడుకుంటే డెఫినెట్ వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. టైం సేవ్ అయినప్పుడు ఆటోమేటిక్ మనీ సేవ్ అవుతుంది. సార్, సో మొత్తానికి మీరు చెప్పినట్టు మీరు తీసుకుంటున్న కొత్త స్టెప్స్ అన్నీ కూడా నిజంగా ఇండస్ట్రీ దిశను మార్చేలాగా అనిపిస్తుంది సార్ మీరు చెప్పిన మాటల్లో. నేను చెప్పినంత మారుతుందని నేను నమ్మట్లేదు. పోతే ఇవి కనీసం అందరికి ఒక ఆలోచన అనేది మొదలవ్వాలనేది నా ఇంటెన్షన్. అదే సార్, ఒక ఇంత ప్రాబ్లంలో ఉన్నాము, రియాలిటీలోకి వచ్చి రియలైజేషన్ తెచ్చుకొని రియాలిటీలో చూసి ఏం చేస్తే బెటర్. ఈ దిల్ రాజు ఒక్కడి కోసం కాదు, ఇండస్ట్రీ కోసం మాట్లాడు. అదే సార్, నేను అనేది మీరు చెప్పిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే డీటెయిల్గా అర్థం అవుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ అవి
స్టార్ట్ అయితే ఇప్పుడైనా స్టార్ట్ అయితే కనుక మళ్ళీ ఒక 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో మీరు 4-5 ఏళ్ళు పట్టింది 2 years చాలు. ఇప్పుడు మొదలు పెడితే 27 కల్లా మళ్ళీ 3 పువ్వులు 6 కాయలాగా ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీ. అవన్నీ రియాలిటీలోకి రావాలని కోరుకుందాం సార్. ఎందుకంటే సినిమా బతుకుంటేనే సినిమా డైరెక్ట్గా ఉన్నవాళ్ళు దాని మీద పరోక్షంగా ఆధారపడిన కొన్ని వందల మంది, వేల మంది క్లియర్గా ఉంటారు. మీడియా వాళ్ళు, మెజారిటీ మీడియా వాళ్ళకు కూడా సినిమా ఎంటర్టైన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్, డెఫినెట్లీ. అదే మీడియా వాళ్ళని కూడా కోరుకునేది నేను ఇలాంటి మంచి చేయండి, మంచి జనాలకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం.